Lord. ఈ రాత్రి బంధకములు తెగిపోవును గాక. Lord, I pray that a mighty move of God shall happen in this place. నీ బలమైన సన్నిధి యొక్క సంచారము ఈ స్థలమంతయు జరుగునట్లు ప్రార్థిస్తున్నాను. You speak to your people. నీవు నీ ప్రజలతో మాట్లాడు నాయనా. Let your name be glorified. నీ నామము మహిమ పరచబడును గాక. In Jesus' name I pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాను Let's all తండ్రి. say together amen. అందరము కలిసి బిగ్గరగా ఆమేన్ అని చెబుదాం. Hallelujah. 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 హల్లెలూయా. Let's be seated in the presence of God. దేవుని సన్నిధిలో అందరూ కూర్చుందాం. Hallelujah. హల్లెలూయా. Let's turn our Bible towards Acts chapter 16. పరిశుద్ధ గ్రంథాన్ని అపోస్తలుల కార్యం 16వ అధ్యాయమునకు త్రిప్పుదాం. So we were going to hear from verse 16. 16వ వచనము నుండి మనము చదువుకుందాం. Acts chapter 16 verse 16. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయము నుండి 16వ వచనము నుండి మనం చదువుకుందాం. Yeah. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండెను గనుక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయెను. Hallelujah. హల్లెలూయా. I believe I spoke on the curse in the last year. గత సంవత్సరం నేను వచ్చినప్పుడు శాపము గురించి నేను మాట్లాడానని నాకు గుర్తుంది. And I believe God has delivered lot of people on that night. దేవుడు ఆ రాత్రి అనేకులను శాపముల నుండి విడిపించాడని నేను నమ్ముతున్నాను. And even tonight I want to take this time to talk about the deliverance. అయితే ఈ రాత్రి కూడా విడుదల గురించి కొన్ని విషయాలు నేను మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతున్నాను. Today morning the Lord God spoke to the church. ఈ రోజు ఉదయము తన సంఘముతో ప్రభువు మాట్లాడారు. And tonight he is going to speak for every souls who are seated here. ఈ రాత్రి ఇక్కడ కూర్చుండి ఉన్నటువంటి ఆత్మలన్నిటికీ దేవుని ఆత్మ పరిచర్య చేయబోతున్నాడు. And finally we are going to pray for you, and I believe the Spirit of God is going to touch you and deliver from all your bondages. చివరిగా మీ కొరకు ప్రార్థన చేసి ముగించబోతున్నాము. దేవుని ఆత్మ తాకిడి వలన మీరు మీ బంధకముల నుండి, వ్యాధులు, రోగముల నుండి విడిపించబడబోతున్నారు. My dear children, నా ప్రియ పిల్లలారా, we are living in a spiritual world. మనము ఒక ఆత్మీయ ప్రపంచములో జీవిస్తున్నాము. See, spiritual things are invisible. ఆత్మీయమైన విషయములు అదృశ్యముగా ఉంటాయి. Since it is invisible, it is not imaginary. ఇవి అదృశ్యమైనవి కాబట్టి ఊహించుకోవటానికి కూడా వీలు లేదు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. There is a spiritual world. ఆత్మ సంబంధమైన క్షేత్రం ఒకటి ఉన్నది. Since it is not visible to your physical eyes, అది మన భౌతికమైన కన్నులకు కనపడదు కాబట్టి the warfare or the war you fight against the spiritual world, it is, it's real. మనము ఈ ఆత్మ సంబంధమైన పోరాటము ఈ లోకములో పోరాడుతున్నాం కదా, అది మన కంటికి కనపడనప్పటికీ కూడా అది యథార్థమైనది, వాస్తవమైనది. Maybe it is not intangible, it is tangible. Maybe it is not tangible. ఇది మనము చేతులతో తాకి చూచి మనం ఓహో నిజంగా పోరాటంలో ఉన్నా అనే అనుకోదగినది కాదు. But I tell you, it is real. అయితే మనము దానిని స్పృశించలేని కారణంగా అది వాస్తవం కాదు అనుకోవటానికి లేదు. అది వాస్తవమైన పోరాటమే. Whether you are a believer or an unbeliever seated in this crowd, మీరు ఇక్కడ ఈ రాత్రి కూర్చున్న వారిలో విశ్వాసులైనా లేదా అవిశ్వాసులైనప్పటికీ you are fighting, whether it is a ministry or it is your personal family, you are fighting a spiritual battle, spiritual warfare. మీ కుటుంబములో పోరాటములు ఉన్న, వ్యక్తిగత జీవితములో ఉన్న, పరిచర్యలో ఉన్నప్పటికీ కూడా మీరు ఒక ఆత్మీయమైన పోరాటములో ఉన్నారు. See, the Lord, David sings like this, my God is a God who trains my fingers to warfare. దావీదు ఇలా రాస్తున్నాడు, ఆయన నా వేళ్లకు పోరాటమును నేర్పుచున్నాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. 2000 years before, when Jesus died on the cross, Jesus
crushed the head of Satan. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య శిలువ మీద మరణించినప్పుడు అపవాది యొక్క తలను చెదగగొట్టాడు. But still his work is not finished. అయినను వాడి పని ఇంకను సంపూర్తి కాలేదు. Until he's been thrown to the lake of fire, Satan and his army is fighting against the children of God. వాడు అగ్నిగుండములో పడవేయబడేటంత వరకు కూడా అతడు వాడి యొక్క సేనలు కూడా దేవుని పిల్లలమైనటువంటి వారి మీద ఆత్మీయ యుద్ధము చేస్తూనే ఉంటాయి. When you read the book of Judges, న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే you can see Lord God has left some ungodly people in the midst of the children of Israel. ఇశ్రాయేలులు అనబడే దేవుని పిల్లల మధ్యలో కొందరు అన్యులైన వారిని ఉండేటట్లుగా దేవుడు You know విడిచిపెట్టేశాడు. why God left ungodly people in the midst of Israel? ఎందుకని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో దేవుడు లేని జనమును ఉంచాడు? It is to train them for warfare. యుద్ధము కొరకు పోరాటము కొరకు దేవుని పిల్లలను సిద్ధం చేయటానికే అన్యులైన వారిని వీరి మధ్యలో ఉండనిచ్చాడు. You can read it in every chapters of the book of Judges. న్యాయాధిపతుల గ్రంథములో ఉన్న ప్రతి పుస్తకంలో మీరు దీన్ని చదవచ్చు. Amen. See, God left the enemies in the midst of the people of Israel. దేవుడు శత్రువులైన వారిని ఇశ్రాయేలీయుల ప్రజల మధ్యలో ఉండనిచ్చాడు. You know what the purpose that God does that? ఎందుకని దేవుడు అలా చేశాడు? దాని వెనుక ఉన్న దైవ సంకల్పం మీకు తెలుసా? So that they fight against the enemy and they get stronger and stronger every ఈ day. దేవుని ప్రజలైన వారు వారి మధ్యలోనే నివాసం చేస్తున్న ఆ శత్రువుతో పోరాడటం నేర్చుకొని బలవంతులవుతారని. I mean, unfortunately, the people of Israel were overcame by the enemies instead of overcoming their enemies. అయితే విచారం ఏంటంటే ఇశ్రాయేలు ప్రజలు తమ మధ్యలో ఉన్న శత్రువులను జయించడానికి బదులుగా శత్రువుల చేతిలో వీరు ఓడిపోయారు. శత్రువే జయించాడు. God wants his children to fight against the enemies and they conquer them. దేవుడు తన ప్రజలకు ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే వీరిని మీ మధ్యలో ఉండనిచ్చాను, మీరు వీరితో యుద్ధము చేయండి, వీరిని ఓడించండి, వీరిని స్వాధీనం చేసుకోండి అని చెప్పాడు. My dear children of God, if you see enemies in your life, నా ప్రియ దేవుని పిల్లలారా, మీ జీవితంలో మీరు కూడా శత్రువును if you see చూస్తున్నట్లయితే, diseases in your life, రోగములను మీ if you జీవితంలో, see problems comes against your life, సమస్యలు మీకు విరోధముగా వచ్చుట మీరు చూచినప్పుడు God has allowed it దేవుడు దానిని అనుమతించాడు. so that you fight and overcome it. ఎందుకనగా నీవు దానితో పోరాడి దానిని So జయించాలని. that the name of the Lord might be glorified through your life. ఆ పోరాడి జయించుట వలన నీ జీవితము ద్వారా దేవుని నామమునకు మహిమ కలగాలని. But no, I mean, not always that it happens like this. అయితే ఎల్లప్పుడూ ఇలా జరుగుతుంది. Like people of Israel, we are also fail in the warfare. ఎలాగునంటే ఇశ్రాయేలు జనాంగం ఎలాగైతే వారి పోరాటములలో విఫలమైపోయారో మనము కూడా ఈ ఆత్మీయ పోరాటాల్లో చాలా సందర్భాల్లో విఫలమైపోతున్నాం. Instead of overcoming the king of Mesopotamia, I mean the Israel were overcame by the kings of Mesopotamia and they served them for 8 years. మెసొపొటేమియా రాజులను జయించవలసిన ఇశ్రాయేలీలు వారి ఎదుట వంగిపోయి లొంగిపోయినందుకు వారి యొద్ద 8 సంవత్సరాలు చెరలో ఉండవలసి వచ్చింది. Instead of overcoming Moab, the Moab overcome the Israel and they were serving the Moab for 18 years. మోయాబు వారిని జయించవలసిన ఇశ్రాయేలీలు మోయాబును జయించలేకపోవటం వలన మోయాబే ఇశ్రాయేలీలను జయించుట వలన 18 సంవత్సరాలు మోయాబు చెరలోనికి వెళ్ళిపోవలసి వచ్చింది. And God placed Midianites in the midst of Israel. దేవుడు ఇశ్రాయేలీల మధ్యలో మిద్యానీయులను ఉంచాడు. Though his children would overcome Midianites. ఎందుకని మిద్యానీయులను కూడా తన ప్రజలు జయించాలని. Sadly, Midianites overcome the people of Israel and Israel served Midianites for 7 years. విచారం ఏంటంటే మిద్యానును కూడా ఇశ్రాయేలీలు ఓడించలేకపోయారు. మిద్యాను వారే దేవుని ప్రజలను ఓడించారు. ఆ కారణం చేత మరొక 7 సంవత్సరాలు మిద్యానుకు దాసోహం So అయిపోయారు. to overcome Mesopotamia, God rose Othniel. అయితే మెసొపొటేమియాను జయించడానికి ఒత్నియేలును దేవుడు లేపాడు. I mean to overcome, the enemies, God raised Eguth. ఆ శత్రువును
జయించడానికి దేవుడు యోధును లేపాడు. To overcome Midianites, God raised Gideons. మిద్యానీయులను ఓడించడానికి దేవుడు గిద్యోనును లేవనెత్తాడు. And tonight God has brought you here with a purpose. ఈ రాత్రి దేవుడు నిన్ను ఇక్కడికి ఒక సంకల్పంతో నడిపించాడు. If you are overcome by your enemy, నీ శత్రువు నిన్ను జయిస్తూ ఉన్నట్లయితే, amen, today we are going to overcome him. ఈ రాత్రి మనమందరము దేవుని శక్తి చేత ఆ శత్రువును ఓడించబోతున్నాము. Amen. Anybody of you has been overcome by, amen, your problems. మీలో ఎవరైనా మీ సమస్యల చేత అణిచివేయబడి ఉన్నట్లయితే, Amen. Today God is saying, ఈ రాత్రి ప్రభు the సెలవిస్తున్న Spirit of మాట, Lord is speaking to you. దేవుని ఆత్మ మీతో సెలవిచ్చుచున్న My మాట, dear sons and daughters, నా ప్రియ కుమారులు కుమార్తెలారా, I placed Midianites. మిద్యానీయులను నేను మీ మధ్య ఉంచాను. I placed, Canaanites. కనానీయులను మీ మధ్య I ఉంచాను. placed the kings of Mesopotamia. మెసొపొటేమియా రాజులను మీ మధ్యలో నేను ఉండనిచ్చాను. Not to overcome you. వారు మిమ్మను జయించున్నట్లు కాదు, You to overcome them. మీరే వారిని ఓడించాలని వారిని మీ మధ్య You to ఉండనిచ్చాను. overcome. మీరు వారిని జయించాలి. Hallelujah. హల్లెలూయా. But I feel heavy in my spirit. ఆత్మలో నేను ఈ భారమును That some అనుభవించగలుగుతున్నాను. of the people have been overcame by the enemies. ఇక్కడ ఉన్న వారిలో కొందరు శత్రు బలము చేత అణిచివేయబడి శత్రువే మిమ్మల్ని జయించేశాడు. And tonight is a day of deliverance. అయితే దిగులు పడనక్కర్లేదు, ఈ రాత్రి మీకు విడుదల రాత్రి. On the third day of this coming convention, ఈ యొక్క వార్షికోత్సవాల 3వ రాత్రి, amen, a resurrection is going to happen today. ఈ రాత్రి మీ జీవితములలో ఒక పునరుద్ధాన వేడుక జరగబోతుంది. Like Jesus rose on the third day. యేసయ్య 3వ దినమున సమాధిని జయించి లేచినట్లుగా, Like Esther stood before the king Ahasuerus on the third day. ఎస్తేరు అహష్వరోషు రాజు ఎదుట 3వ దినమున నిలవబడినట్లుగా, On this third day, God is going to rise you up and stand before, Satan, and he's going to proclaim, I am going to overcome you ఈ today. పరిశుద్ధాత్ముని ప్రసన్నత వేడుకల 3వ రాత్రి మీరు శత్రువును జయించి వాడి ఎదుట నిలవబడబోతున్నారు. Hallelujah. నమ్మిన వారు దేవునికి స్తోత్రాలు చెల్లించండి గట్టిగా. Hallelujah. హల్లెలూయా. So spiritual battle, spiritual warfare is real. ఆత్మీయ పోరాటం అన్నది నిజమైనది, వాస్తవమైనదని మీరు That's గ్రహించాలి. why in 2 Corinthians Paul says, అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో పౌలు గారు అంటాడు, church, you should know the strategies of the Satan. సాతాను యొక్క యుక్తిని మనము ఎరుగవలసి ఉన్నాము. You need to know the schemes of Satan, శత్రువు యొక్క తంత్రములను మనము ఎరుగవలసి ఉన్నాము. so that he will not take advantage over your life. తద్వారా మీ జీవితమును వాడు సులభముగా లొంగ చేసుకోకుండా Paul ఉంటాడు. says beautifully in that scripture, పౌలు ఆ లేఖనములో చక్కగా చెబుతున్నాడు. and when you translate it in Greek, గ్రీకు నుండి దాన్ని అనువాదం చేసినప్పుడు Paul says, don't be without understanding of the way Satan thinks. పౌలు ఏమని రాశాడంటే, సాతాను ఆలోచించేటువంటి విధానాన్ని మీరు తక్కువగా చూడొద్దు. You should know how Satan thinks. వాడు ఎలా ఆలోచిస్తాడో నీవు ఎరిగి ఉండాలి. If you don't know that, నీకు వాడి ఆలోచనలు ఎలా ఉంటాయో you తెలియకపోతే cannot fight against him. నీవు వాడితో పోరాడలేవు. And he will have a greater portion in your life. వాడి ఆలోచన నీకు తెలియకపోతే వాడు నిన్ను సులభంగా లొంగ He తీసుకుంటాడు. will have a hold in your life. వాడు నీ జీవితమును గట్టిగా పట్టుకోగలుగుతాడు. నీ జీవితములో ఒక స్థానమును పొందుకుంటాడు. Even to the ministers I'm speaking. దేవుని సేవకులతో కూడా ఈ రాత్రి నేను మాట్లాడుతున్నాను. Maybe he can have, certain part of your life, he can have hold. మన జీవితములో వాడి ఆలోచనలు ఎలాగుంటాయో తెలియకపోతే మన జీవితంలో కొంత భాగమును వాడు కాలు నిలపటానికి స్వాధీనం He can చేసుకోగలడు. hold your finances. నీ ఆర్థిక విషయాలను వాడు He can బిగించేయగలడు. hold your marriage. నీ వివాహాన్ని వాడు పట్టుకొని He బిగించగలడు. can hold your children. నీ పిల్లల జీవితములు వాడు He can బంధించగలడు. hold your health. నీ ఆరోగ్యమును వాడు పాడు చేయగలడు. Maybe you might be preaching. నీవు ప్రసంగిస్తూనే ఉండొచ్చు, You might be praying. నీవు ప్రార్థిస్తూనే You ఉండొచ్చు, might doing so, soul winning. నీవు ఆత్మలను సంపాదిస్తూనే ఉండొచ్చు. Still in some of your areas of your life, అయినను దైవజనుడా మీ జీవితములో కొన్ని he ప్రదేశములలో will have a hold. వాడు స్థానమును He will have a సంపాదించుకుంటాడు. footstool
stool. వాడు తన కాలు మాపడానికి స్థలమును So పొందుకుంటాడు. that he controls that area. ఆ ప్రదేశాన్ని ఆ విషయాన్ని వాడు నియంత్రణలోనికి తీసుకొని You might be coming to the church. నీవు మందిరానికి వస్తూనే ఉంటావు. You might be speaking in tongues. నీవు భాషల్లోనే You might మాట్లాడుతుంటావు. be worshipping. నీవు ఆరాధన చేస్తూనే ఉంటావు. But one area in your life, కానీ నీ జీవితములో ఏ భాగమునైతే he will be holding you. వాడు పట్టుకొని ఉన్నాడో దానిని పట్టుకొని ఉంటాడు. It may be your finance. అది నీ ఆర్థిక విషయాలు అవ్వచ్చు, It might be your health. అది నీ ఆరోగ్యం అయి ఉండొచ్చు, It might be your family. నీ కుటుంబం అయి ఉండొచ్చు, Maybe he is holding your children. వాడు నీ పిల్లలను బంధించి ఉండవచ్చు. Tonight, ఈ రాత్రి ఈ రాత్రి we are going to identify the strategies of Satan. శత్రువు యొక్క ఆలోచనలు లేదా వాడి తంత్రములు ఎలాగుంటాయో మనము And తెలుసుకోబోతున్నాము. we are going to pluck that hold from the hands of Satan. వాడి ఆలోచనలు తెలుసుకొని ఇప్పటికే వాడు మన జీవితములలో ఏ ఏ ప్రదేశములలో పాదములు మోపాడో వాడి పాదమును పెకిలించి వాడిని బయట How many పారద్రోయబోతున్నాము. are you ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Hallelujah. చేతులెత్తి చూపించండి. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. See, whenever Paul writes to the churches, పౌలు సంఘములకు రాసిన often ప్రతిసారి he writes, be alert. తరచుగా ఈ మాట చెప్తుంటాడు, మెలకువగా ఉండండి. Often he says, be wake up. మీరు మెలకువగా He ఉండండి. says, wake up and pray. మీరు మేలుకొని ప్రార్థించండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Even to the pastors and everyone I'm speaking. దైవ సేవకులు విశ్వాసులైన అందరితో నేను చెబుతున్నాను, Protection for us and to our families never come automatic. మనకు మన కుటుంబానికి భద్రత దానంతట అదే రాదండి. Listen very carefully. జాగ్రత్తగా వినండి. Protection to your family is not automatic. నీ కుటుంబానికి నీకు భద్రత ఓరకనే రాదు. Even though God is a sovereign God, దేవుడు సర్వాధికారి అయినప్పటికీ He does not control every part of your life. నీ జీవితములో ప్రతి భాగాన్ని ఆయన తన స్వాధీనములోకి తీసుకోడు. Certain actions, certain decision God has given to you in your hands. కొన్ని నిర్ణయాలు, కొన్ని క్రియలను, వాటి యొక్క ఆ విషయములను దేవుడు నీ చేతికి అప్పగించాడు. Never ever think that the protection is automatic. భద్రత అనేది దానంతట అదే నాకు కలుగుతుంది, నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను కాబట్టి అనుకోవద్దు. Never ever think whatever I do God will bless it. నేను ఏం చేసినా దేవుడు దాన్ని దీవిస్తాడనే భ్రమలో ఉండొద్దు. When it comes to your family, you have to take the నీ responsibility. కుటుంబ విషయములో నీవే బాధ్యత వహించాలి. When it comes to your children, you have to take the నీ responsibility. పిల్లల విషయములో నీవే బాధ్యత తీసుకోవాలి. So protection for your family is in your hands. నీ కుటుంబమునకు కావలసిన భద్రత నీ చేతుల్లో ఉంది. Let me say it again, it is not automatic. మరలా చెప్పనివ్వండి, ఇదేదో సామాన్యంగా కలిగేది కాదు. So what is the purpose of God then? మరి దేవుని సంకల్పం ఏంటి? ఎందుకు దేవుడు మనకి? His purpose is to alert, warn you about the attack of the Satan. దేవుడు ఏం చేస్తాడంటే సాతాను నీకు కనబడకుండా నీ మీద దాడి చేయడానికి ప్రయత్నించేటప్పుడు ఆయన నిన్ను మేలు కొలిపి, ఇదిగో సాతాను దాడి చేస్తున్నాడు జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. Through the word of God, to the ministers of God, God will warn there is a spiritual warfare in your family. దేవుడు తన వాక్యము ద్వారా, తన సేవకుల మాట ద్వారా, ఇదిగో నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆత్మీయ పోరాటము ప్రారంభమవబోతుంది, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. Sometimes if you think coming to the meeting like this, కొన్నిసార్లు మీరు అనుకుంటారు ఇలాంటి కోడికలకు సభలకు automatically వచ్చేస్తే God will bless me. దేవుడు నన్ను దీవించేస్తాడా, హల్లెలూయా అనుకుంటారు. God will deliver me. దేవుడు నన్ను విడిపిస్తాడు అనుకుంటారు. Amen. That is not in the Bible. లేదండి, అలాంటి బోధ బైబిల్లో లేదు. You have to take a responsibility. నీవు బాధ్యత తీసుకోవాలి. You have to take a responsibility. నీవే బాధ్యత తీసుకోవాలి. You are a watchman to your family. నీవు నీ కుటుంబానికి కావలివానివని Let me గుర్తుపెట్టుకో. say, you are the watchman to your church. నీ సంఘానికి నీవు కావలివానివని You are the watchman గుర్తుపెట్టుకో. to your village. నీ గ్రామానికి నీవు You are the కావలివానివి. watchman to your నీ city. పట్టణమునకు నీవు కావలివానివి. You have to watch the harvest. నీవు పంటను కావలి కాయాలి. We have a responsibility. మనకు బాధ్యత ఉంది. There was a failed watchman in the Bible. బైబిల్ గ్రంథములో ఓడిపోయిన, విఫలమైపోయిన ఓ His కావలివానున్నాడు. name was Adam. అతని పేరు ఆదాము. His name was Adam. అతని పేరు ఆదాము. God gave a beautiful place called Eden. దేవుడు ఎంతో అందమైనటువంటి ఏదెను అనే ప్రాంతాన్ని ఇచ్చాడు. God gives a responsibility to Adam to
protect and to provide the Garden of Eden. ఆదామునకు దేవుడు బాధ్యతనిచ్చాడు. ఇదిగో ఈ తోటను కాయము, దీనిని సేద్యము చెయ్యము అని. God knows దేవునికి తెలుసు the enemy is inside the garden. శత్రువు ఆ తోటలోనే ఉన్నాడని. The enemy is inside the garden. శత్రువు తోటలోనే ఉన్నాడని. He is hanging on the tree of good and evil. అతడు మంచి చెడులు ఫలమునిచ్చే ఆ చెట్టు మీద He వేలాడుతున్నాడని. is looking at the Eve అతడు అవ్వ వైపు and to చూస్తున్నాడని. deceive her, ఈ అవ్వను మోసము చెయ్యాలని to వాడు take away the చూస్తున్నాడని. peace of the Lord from the garden. ఏదేను తోటలో నుండి దేవుడు పెట్టినటువంటి వానిని So God పెకలించాలని is warning Adam. దేవుడు ఆదాముకు హెచ్చరికిస్తున్నాడు. Amen, Adam. ఆదామా, Protect this garden. ఇదిగో ఈ తోటను భద్రము చెయ్యి. I have given this garden in your ఈ hands. తోటను నీ చేతిలో నేను పెట్టాను. You have to protect it. నీవు దీనిని కావలి కాయాలి. All the Adams are here. ఆదాములందరూ ఇక్కడే ఉన్నారు. Every husbands, ప్రతి భర్త, every fathers, ప్రతి తండ్రి, you are the Adam of your family. ఓ తండ్రి, ఓ యజమానుడా, నీ కుటుంబానికి నీవే ఆదాము. You have to protect your family. నీవే నీ కుటుంబమునకు కావలి కాయవలసిన వాని Prayers, ప్రార్థనలతో, with fasting, ఉపవాసములతో you have to protect. నీవు నీ కుటుంబమునకు But భద్రతనివ్వాలి. I can see many failed Adams are sitting. అనేకమైన విఫలమైన ఆదాములు ఇక్కడ కూర్చొని ఉండటం నేను you are not చూడగలుగుతున్నాను. taking your responsibility. మీరు బాధ్యత తీసుకోవడం లేదు. God gave a responsibility to Adam to keep away from the serpent, the spirit of serpent which is inside the garden, in the Garden of Eden. దేవుడు ఆదామును హెచ్చరించాడు. అయ్యా, ఈ తోటలోనే సర్పపు ఆత్మ ఉన్నది, దుష్టుడు ఉన్నాడు, అపవాది ఉన్నాడు, నీవు దాని నుండి భద్రముగా ఉండాలి. But Adam failed. కానీ ఆదాము Adam విఫలమైపోయాడు. failed. ఆదాము ఓడిపోయాడు. Oh, the serpent took control of the family of Adam. ఆ సర్పము ఆదాము యొక్క కుటుంబాన్ని నియంత్రించడం మొదలుపెట్టింది. Today I can see in my spirit. ఈ రోజు ఆత్మలో నేను చూడగలుగుతున్నాను. Lots of family has been failed to do what God has called them to do. అనేకమైన కుటుంబములు దేవుడు పిలిచినటువంటి పనిలో విఫలమైపోవటం నేను Some of our beautiful చూడగలుగుతున్నాను. gardens are filled with serpents. కొన్ని అందమైనటువంటి తోటలు సర్పములతో నిండిపోయాయి, విషపురుగులతో. Even our churches are filled with serpents. అయ్యో, సంఘములు కూడా సర్పములతో నిండిపోయాయి. The spirit of serpent is taking over the families. సర్పపు ఆత్మ కుటుంబములను స్వాధీనం చేసుకుంటుంది. Slowly it's swallowing our children. మన పిల్లలను సర్పపు ఆత్మ మృంగివేస్తుంది. And tonight is a night. అయితే ఈ రాత్రి We are going to rise up. మనము లేచి We are going to నిలబడబోతున్నాము. rise up. మనము లేచి And take the నిలబడబోతున్నాము. responsibility. బాధ్యత తీసుకోబోతున్నాము. To break the head of serpent. సాతాను లేదా సర్పము యొక్క తలను And we చెదగొట్టడానికి are gain back our finances. మనము అపవాదికి ఓడిపోయిన మన ఆర్థిక విషయములన్నీ తిరిగి We స్వాధీనం are gain back చేసుకోవాలి. our health. మన ఆరోగ్యాన్ని తిరిగి We are gain back పొందుకోవడానికి, our children. మన పిల్లలను తిరిగి We gain సంపాదించుకో, back our families. మన కుటుంబములను తిరిగి సంపాదించుకోవడానికి. Are you ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి? Shout hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. Hallelujah. హల్లెలూయా. It is your responsibility. ఇది నీ బాధ్యత. It is your responsibility. ఇది నీ బాధ్యత. Hallelujah. హల్లెలూయా. Are you ready to hear the word of God? దేవుని వాక్యాన్ని వినడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Amen. Tonight is a night of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. We are going to chase away the spirit of serpent from our family. సర్పపు ఆత్మను మన కుటుంబములలో నుండి తరిమి వేయబోతున్నాం ఈ రాత్రి. Particularly we want to deliver our children. మన పిల్లలకు ఈ రాత్రి విడుదల కలగబోతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Now let's come to Acts chapter 16. ఇప్పుడు అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయం దగ్గరకు వద్దాం. Apostle Paul is going to the city of Philippi. అపోస్తలైన పౌలు ఫిలిపియా పట్టణానికి వెళ్ళాడు. It's a beautiful city. అది అందమైన పట్టణం. And there is no church. అక్కడ సంఘము లేదు. Usually, సామాన్యంగా whenever Paul wanted to share a gospel to a new city, పౌలు ఎప్పుడైనా ఓ క్రొత్త పట్టణంలో సువార్త ప్రకటించాలనుకున్నప్పుడు he will go and look for a Jewish synagogue. వెళ్ళి యూదుల సమాజ మందిరం ఎక్కడ ఉంటుందో వెతుకుతాడు. So he travels around the city of Philippi and there is no Jewish synagogue. ఈ పట్టణం అంతా తిరిగాడు గాని యూదుల సమాజ మందిరం కనపడలేదు. So Paul goes to pray, near a river. అందుకని పౌలు ఒక నది ఒడ్డున ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. So every day
Paul goes to the river to pray. ప్రతిరోజు ఆ నది ఒడ్డుకు వెళ్లి పౌలు ప్రార్థన So చేసుకుంటున్నాడు. that is a place where Paul, made it to pray when he was in Philippi. పౌలు ఫిలిప్పియాలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవటానికి ఆ నది ఒడ్డున కూడుకునేవాడు. So when he went there, అక్కడికి వెళ్ళినప్పుడు he found a small group of people, Jewish people, gathered together to meditate the word of God, not in the synagogue, just near the river. యూదులైనటువంటి వారిలో కొందరు ఈ నది ఒడ్డున కూడుకొని దేవుని వాక్యమును ధ్యానించుకోవటానికి ఉన్నారు. వీరికి సునగోగు సమాజ మందిరము లేదు. So Paul was so happy. పౌలుకు సంతోషం So కలిగింది. he shared the gospel to the Jewish people. యూదులైన వారికి ఆ సముద్ర పొడున సువార్త And చెప్పాడు. the first soul who was saved was Lydia. మొట్టమొదట పట్టబడిన ఆత్మ లూదియా. She was a converted Jew. ఆమె యూదురాలు, ప్రభువును అంగీకరించి And క్రైస్తవురాలయ్యింది. she said, Paul, I will open my house. ఆమె అంది, పౌలు ఇదిగో మా ఇంటికి నిన్ను ఆహ్వానిస్తున్నా, మా ఇల్లు నీ You కోసం can తెరుస్తున్నా, start the church in my house. మా ఇంటిలో సంఘాన్ని స్థాపించుకో. So the first church in Philippi was started in the house of Lydia. ఫిలిప్పియాలో మొట్టమొదటి సంఘము లూదియా ఇంటిలో ప్రారంభించబడింది. God's plan is going to be a great plan. దేవుని ప్రణాళిక గొప్పగా ఉండబోతుంది. And God started to work in the city of Philippi. దేవుడు ఈ ఫిలిప్పియా పట్టణములో పని చేయడం మొదలు పెట్టాడు. Through that family, ఆ కుటుంబం ద్వారా, from that house, ఆ ఇంటిలో నుండి God is going to bring a great revival in that city. దేవుడు ఫిలిప్పియా పట్టణములో గొప్ప ఉజ్జీవమును తీసుకురాబోతున్నాడు. So God is going to use Paul in the city. దానికోసం పౌలును ఆ పట్టణములో దేవుడు And వాడుకోబోతున్నాడు. Silas was with Paul. శీల కూడా పౌలుతో ఉన్నాడు. And the church in Philippi started. ఫిలిప్పియాలో ఉన్న సంఘము ప్రారంభించబడుతుంది. But yet the revival has not happened. అయితే ఇంకనూ ఉజ్జీవము రగులుకోలేదు. I want to tell you, every one of you, మీ అందరికీ మాట చెప్తాను. nobody here has come accidentally. ఇక్కడకు వచ్చిన మీలో ఎవరు నిష్కారణంగా ఓరకనే సరదాగా రాలేదు. God has chosen you from your family, from your village, so that through you God would change the entire village. నీ గ్రామము నుండి, నీ కుటుంబము నుండి దేవుడు ఏరి కోరి నిన్ను నడిపించాడు. ఎందుకనగా నీ ద్వారా గ్రామమంతయు కూడా గొప్ప మార్పు చూడబోతుంది. How many of you believe that? ఎంతమంది విశ్వసిస్తున్నారు ఆ మాటను? Shout hallelujah. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. But devil knows the plan. అయితే సాతానుగాడికి దేవుని ప్రణాళిక తెలుసు. He is also there. వాడు కూడా ఉన్నాడు అక్కడ. He is also there. వాడు కూడా ఉన్నాడు. He knew, వాడికి తెలుసు, if I allow Paul to continue the ministry, పౌలును గనక ఇక్కడ పరిచర్య కొనసాగింపనిస్తే he is going to bring revival in the city of Philippi. పౌలు ఫిలిప్పియా పట్టణమును ఉజ్జీవముతో రగిలించబోతున్నాడు. So I am going to stop Paul from doing the ministry. కాబట్టి పరిచర్య చేయకుండా పౌలును ఎలాగైనా అడ్డుకోవాలి. Paul is going to the place of prayer. పౌలు ప్రార్థనా స్థలానికి నడిచి He is వెళ్తున్నాడు. waiting for a revival to happen. ఉజ్జీవం రగలాలని ఎదురు చూస్తున్నాడు. One day, ఒక రోజు Paul was going to the place of prayer. పౌలు ఆ ప్రాంతానికి వెళ్ళాడు. Let me ask you a question. ఓ ప్రశ్న అడుగుతానండి. How many of you have a place of prayer? ప్రార్థనా స్థలము మీలో ఎంతమందికి ఉంది మీ ఇండ్లల్లో? Maybe your house is very small. బహుశా మీ ఇల్లు చిన్నదేమో. But let me ask you a question. కానీ ఓ ప్రశ్న అడుగుతాను. Pastor, దైవజనులారా, every day early morning, ప్రతిరోజు ఉదయం I wake up, ఆ దైవజనుడ నేను లేస్తాను, I go to the place of prayer. నేను ప్రార్థనా స్థలానికి వెళ్తాను. I have a time of prayer. ప్రార్థనకు నాకు ఒక సమయం ఉంది. And I have a place of prayer. ప్రార్థనకు కేటాయించబడిన ఒక స్థలము కూడా ఉంది. If you can say yes, అవునండి నాకు సమయం ఉంది, స్థలం ఉంది అని మీలో ఎవరైనా I'm not చెప్పగలిగినట్లయితే, talking about the church. సంఘం మందిరం గురించి నేను చెప్పట్లేదు. Yes, Pastor, I have a time of prayer that is on Sunday. ఆదివారం ప్రార్థన చేసుకుంటామండి చర్చిలో, దాని గురించి అడగట్లేదు. Yes, Pastor, I have a place of prayer that is in Jagannathapuram. జగన్నాథపురంలో ప్రార్థన చేసుకోవటానికి మాకు మందిరం ఉందండి. I'm not asking that question. అది అడగట్లా నేను. I'm asking, in your house, మీ ఇంటిలో you have a regular time of prayer, మీకు ప్రార్థించుకునేటువంటి వాడుక సమయం, and you have a regular place for prayer. ప్రార్థన కోసం వాడుకైన స్థలము
How many? ఉన్నదా Unnada. ఉన్నదా If there is, can you put your hands up? అవునండి, ప్రత్యేకంగా సమయం స్థలం మా ఇంట్లో ఉంది ప్రార్థన కోసం, రోజు నేను చేసుకుంటున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తుతారా ఓసారి? Okay, few hands. కొన్ని చేతులు లేచాయి, Few hands. కొన్ని చేతులు లేచాయి. Put your hands down. సరే చేతులు దింపండి. Let me say one thing. ఒక మాట చెప్తా. Whether you're a pastor, నీవు దైవజనుడవైనా, you're a praise and worship leader, నీవు స్తుతి ఆరాధన నడిపించే maybe you are in the నాయకుడవైనా, ministry doing a lot of things. లేకపోతే పరిచర్యలో నీవు అనేకమైన పనులు చేస్తున్నా, If you don't have a place of prayer, ప్రార్థన స్థలము నీకు లేకపోతే, and if you don't have a regular time of prayer, ప్రార్థనకు ఆ వాడుకైన సమయం నీకు లేకపోతే, you are already under attack. నీవు ఎప్పటికే శత్రువు యొక్క దాడిలో ఉన్నావు. You are already under his attack. ప్రార్థన నీవు ప్రతిరోజు చేసుకునే ఓ సమయం కేటాయించబడి, స్థలం కేటాయించబడి లేకపోతే శత్రువు నీ మీద దాడి చేస్తూనే ఉన్నాడు. Already he is controlling you. వాడు నిన్ను నియంత్రిస్తున్నాడు కాబట్టి నీకు సమయం లేదు, స్థలం లేదు. Because he knew, ఎందుకంటే వాడికి తెలుసు, if you pray, నీవు గనక ప్రార్థిస్తే revival is going to come. ఉజ్జీవము రగులుకొంటదని. So he is stopping you to going to the place of prayer. అందుకనే ప్రార్థనా స్థలమునకు నీవు వెళ్ళకుండా వాడు నిన్ను అడ్డుకుంటున్నాడని గ్రహించు. Paul and Silas are going to the place of prayer. పౌలు శీలలు ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్నారు. That time, వెళుతుండగా a woman ఒక స్త్రీ interfered Paul and Silas. పౌలు శీలలను అడ్డుకుంది. And what she says? ఏం చెప్తుంది? She's shouting, కేకలు వేస్తుంది. This men are the man of God. వీరు దైవజనులయ్యున్నారు. They are the people who preach the way of salvation. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. వీరు మీకు రక్షణ మార్గము బోధిస్తారు. What's wrong in that? అసలు ఆ దయ్యం పట్టింది చెప్పిన మాటలు ఏమైనా తప్పు ఉందా? What's wrong in that? ఏంటి తప్పు అందులో? If you're a pastor, నీవు దైవజనుడివైతే, if there is a sister or a brother in your church, మీ సంఘంలో ఓ సహోదరుడో ఒక సహోదరియో, whenever you go to ministry, మీరు పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడల్లా they stand before you వారు నీ ఎదుట నిలవబడి and they shout, వారు కేకలు వేసి, these men and women are the men of God. ఇదిగో ఈ దైవజనుడు, ఈ దైవజనురాలు సర్వోన్నతుడైన దేవునిని They సేవిస్తున్నారు. come to preach the gospel. వీరు మీకు సువార్త ప్రకటించడానికి వచ్చారు Isn't that good? అని ఎవరైనా కేకలు వేసి చెప్తే మంచిదే కదండి. Before I came here, నేను ఇక్కడికి రాకముందు dear Pastor Garo introduced me. ప్రియ దైవజనులు సాల్మన్ అయ్య గారు నన్ను పరిచయం చేశారు. Same way, అలాగే there is a woman ఆ చిన్నది who is known by everyone in that city. ఆ పట్టణములో అందరికీ ఆ చిన్నది తెలుసు. She is famous in that city. ఆ పట్టణంలో ఈమె ప్రఖ్యాతిగాంచినది. She is shouting, ఆమె కేకలు వేసి చెప్తుంది, these are men of God. వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు. They are come to preach the gospel. వీరు మీకు రక్షణ సువార్తను ప్రకటించడానికి వచ్చారు. And she is doing every day. ప్రతిరోజు వీళ్ళు వెళ్తుంటే అదే మాట చెప్తుంది. When Paul is going to prayer, పౌలు ప్రార్థన చేసుకోవడానికి she will వెళ్తున్నాడు. intervene ఈమె మధ్యలో వచ్చేస్తది, and she will shout. ఈమె కేకలు వేస్తది. This was happening every day. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. If I would have been a pastor, ఒకవేళ నేను గనక దైవ సేవకుడిని అయ్యి ఉంటే, sister, thank you so much. సిస్టర్ నీకు చాలా వందనాలమ్మా, I want you to come to the full time ministry. మీరు అసలు సంపూర్ణ పరిచయలోకి వచ్చేసి నా ముందు మీరే మైకు తీసుకొని I'll give మాట్లాడాలి. you some salary. జీతం ఇస్తాను నీకు, Please come with me దయచేసి నాతో ప్రయాణం and చేయి. shout like that, ఇలాగే బాగా కేకలు వేయి ఈసారి so that మైకులో. people might be saved. తద్వారా ప్రజలు విని రక్షణ పొందుతారు. Listen very carefully. జాగ్రత్తగా వినండి, Listen very carefully. జాగ్రత్తగా వినండి. When Paul looked at her, పౌలు ఆమెను చూడగానే first day he didn't identify. మొదటి రోజు గుర్తించలేదేమో, Second day he didn't identify. రెండో రోజు గుర్తించలేదేమో. Even it took Paul few days పౌలుకు కూడా కొన్ని రోజులు పట్టింది to identify గుర్తించడానికి. the spirit which is inside that lady ఆమెలో పని చేస్తున్నటువంటి ఆత్మ is not a Holy Spirit. పరిశుద్ధాత్మ కాదు అని. It is not a Holy Spirit. అది పరిశుద్ధాత్మ కార్యము The కాదు. spirit which is shouting ఆమెలో కేకలు వేస్తున్న is ఆ not a ఆత్మ Holy Spirit. పరిశుద్ధాత్మ కాదు. It is a spirit of divination. అది భ్రమపరిచేటువంటి ఆత్మ. In English Bible it says, ఇంగ్లీష్ బైబిల్లో ఇలా రాయబడింది, in Greek Bible it says, గ్రీకు బైబిల్లో ఇలా రాయబడింది. it is spirit of Python. గ్రీకు బైబిల్లో ఏమి రాయబడిందంటే అది సర్పము యొక్క ఆత్మ. How does it say in Telugu? తెలుగులో ఎలాగుంది?
In verse 16. డెవిల్ ఇన్ Yeah. 16 Yeah. యా పూతోను Puton. Python. యా All right. పూతోను అన్నది కదా గ్రీకు భాషలో పైథాన్ అనే మాటకు అర్థం సర్పము, మామూలు సర్పం కాదు, కొండ చిలువ. Yeah. You know the python? పైథాన్ తెలుసు కదా, The huge one. పెద్దది కొండ చిలువ. Even it could swallow a big cow. అది ఒక పెద్ద ఆవును కూడా నోరు తెరిచి అమాంతంగా That మింగేస్తుంది. spirit is inside her. ఆ ఆత్మ ఆమెలో పని చేస్తుంది. That spirit is inside her. ఆ పూతోను దయ్యము ఆమెలో పని చేస్తుంది. If anything stops you to go to the place of prayer, ప్రార్థనా స్థలమునకు నిన్ను ఆటంకపరిచేది ఏదైనా ఉన్నట్లయితే it is a spirit of python. అది పైథాను, పూతోను ఆత్మ. First, pastors, listen very carefully. దైవజనులారా జాగ్రత్తగా వినండి. Pastors, listen very carefully. దైవజనులారా జాగ్రత్తగా వినండి. My challenge tonight. నేను ఈ రాత్రి సవాలు Do you విసురుతున్నా. have a time of prayer? ప్రార్థనా సమయం మీకు ఉన్నదా? Do you have a place of prayer? ప్రార్థన చేసుకోవటానికి ఒక స్థలము మీకున్నదా? When you go to the place of prayer, మీరు ప్రార్థనా స్థలమునకు వెళ్ళినప్పుడు if your mobile rings, మీ ఫోన్ రింగ్ అయ్యింది అనుకోండి, it is a spirit of python. అది పైథాను ఆత్మ. If you go to the place of prayer, మీరు ప్రార్థనా స్థలానికి వెళుతున్నప్పుడే if anything interprets you, ఏదైనా నిన్ను అడ్డుకుంటూ ఉంటే it is a spirit of python. అది అపవిత్రాత్మ పుతోను దయ్యము. Because it knows, ఎందుకంటే దానికి తెలుసు, if you go to the place of prayer, నీవు ప్రార్థనా స్థలమునకు వెళితే, if you pray, నీవు ప్రార్థన చేస్తే revival will come. ఉజ్జీవము పెళ్ళుబుకుతుందని Your వాడికి తెలుసు. family will be changed. నీ కుటుంబం మారిపోతుందని Your church will be తెలుసు. changed. నీ సంఘము మారిపోతుందని So he తెలుసు. will make sure అందుకనే వాడు జాగ్రత్త you పడి will not go to the place of prayer. నీవు ప్రార్థనా స్థలమునకు వెళ్ళకుండా నిన్ను అడ్డుకుంటాడు. Listen very carefully. జాగ్రత్తగా వినండి. What she is saying is, ఏం చెబుతుందామే? Paul, you don't have to pray. పౌలు గారు, నువ్వు ప్రార్థన చేయక్కర్లేదయా, I will advertise for you. అసలు నీ కోసం నేను ప్రకటనలు చెప్తాను. I will advertise for you. పౌలయ్య గారు, నీ కోసం నేను మంచిగా చెప్తాను. No prayer. ప్రార్థన అక్కర్లేదు. If your ministry want to grow, నీ పరిచర్య వృద్ధి there చెందాలంటే is YouTube is there, యూట్యూబ్ ఉందంటున్నాడు, Instagram is there, ఇన్స్టాగ్రామ్ ఉందంటాడు, and Facebook is there. ఫేస్బుక్ ఉందంటాడు, I mean, you create shorts షార్ట్స్ చెయ్యి అంటాడు, and put it in the YouTube, యూట్యూబ్ లో పెట్టంటాడు, and you will get 1 million viewers. 1 మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి. No need of prayer. అసలు ప్రార్థన ఎందుకు దైవజనుడా? No need of prayer. ప్రార్థన ఎందుకయ్యా? Let me teach you a shortcut. ఇదిగో విజయానికి దగ్గర దారి చూపిస్తాను. Let me teach you a shortcut. పరిచర్యకు దగ్గర దారి చూపిస్తాను. I will advertise you. అడ్డదారిలో నేను నీకు ప్రకటనలు చేస్తాను. Be careful, pastors. దైవజనులారా జాగ్రత్త. Nothing can replace our prayer. ప్రార్థన జీవితమును ఈ సామాజిక మాధ్యమాలు ఏవి కూడా Nothing can replace the prayer. ప్రార్థన స్థానమును తీసుకొనలేవు. Not only to the pastors, దైవజనులు మాత్రమే కాదు, even to the believers. విశ్వాసులారా, If you are trying to solve your problem in a shortcut, మీరు గనక మీ సమస్యలను అడ్డదారిలో పరిష్కరించుకోవాలని the చూస్తే, spirit of python is active. ఇదిగో పుతోను ఆత్మ మీలో పనిచేస్తుంది. I mean, if anybody, you don't have a prayer in your life, మీ జీవితంలో ప్రార్థన లేకుండా ఉన్నారంటే you are under attack. మీరు అపవాది యొక్క దాడిలో ఉన్నారు. This is a serious thing. ఇది చాలా తీవ్రమైన This is a విషయం. very serious thing. ఇది చాలా తీవ్రమైన You might be విషయం. a born Christian. నీవు తిరిగి జన్మించిన క్రైస్తవుడవై ఉండొచ్చు. You can go to church every Sunday. ప్రతి ఆదివారం నీవు మందిరానికి వెళ్తుండొచ్చు. You might sing in the choir. నీవు క్వైర్ లో పాటలు పాడొచ్చు. You might play all these wonderful instruments. మీరు చక్కటి సంగీత వాయిద్యాలు వాయించవచ్చును. Amen. Prayer doesn't replace all these things. ప్రార్థన వీటిలో దేని స్థానాన్ని ఏదియో ప్రార్థన స్థానాన్ని భర్తీ If you do చేయలేవు. all things, ఇవన్నీ మీరు చేసిన and if you don't have a personal prayer life, వ్యక్తిగత ప్రార్థన జీవితము మీకు లేనట్లయితే you are under attack. నీవు శత్రువు యొక్క దాడి క్రింద ఉన్నట్లే. It is not going to take two years. Too many years. అనేక సంవత్సరాలు పట్టదు నీవు పడిపోవడానికి. It is a spirit of python. ఈ పుతోను ఆత్మ అయితే
It is not like another, cobra. ఇదేదో తాసుపాము లాంటిది కాదండి. It is not like viper. లేకపోతే ఇది కట్లపాము లాంటిది కాదు. It bites you. అది నిన్ను కాటు వేస్తుంది. You die immediately. నువ్వు వెంటనే చచ్చిపోతావు. But python is not like that. కానీ ఈ పుతోన్ అనబడే సర్పపు ఆత్మ కొండ సిలువ ఆత్మ లాంటిది కాదు. It waits. అది అలాగ ఎదురు It చూస్తుంది. waits. ఎదురు చూసిద్ది. It destroys its prey differently. అది తన యొక్క ఆహారమును విభిన్నముగా Its సంహరిస్తుంది. way is very unique. దాని మార్గములు వేరుగా ఉంటాయి. He waits for the patiently for the opportunity. ఓపికతో అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. It ambush for the predators. ఆ తన యొక్క ఆహారము కొరకు దీనంగా కడుపు మార్చుకొని My ఉంటాడు. dear children of నా God, ప్రియ దేవుని పిల్లలారా, we are in a spiritual warfare. మనము ఆత్మీయ పోరాటములో ఉన్నాము. Even in the Eden garden, he was waiting for the opportunity. ఏదేను తోటలో కూడా ఈ సర్పము అవకాశం కొరకు కాచుకొని ఉన్నది. How long? We don't know how long he was waiting. ఎంతకాలం వాడు ఎదురు చూశాడో మనకు తెలియదు. But he was waiting for Eve to come alone. కానీ అవ్వ ఒంటరిగా వచ్చేటంత వరకు వాడు ఎదురు He చూశాడు. was waiting for you to stop your prayers. అవ్వ నీవు నీ ప్రార్థన ఆపడం కొరకు వాడు ఎదురు చూస్తూనే He was ఉన్నాడు. waiting for you to stop your fasting. నీ ఉపవాసములు నీవు మానివేసే సమయం కొరకు వాడు కాచుకొని ఉన్నాడు. He is so patient. వాడు చాలా ఓపికతో ఉన్నాడు. Even he has the fruit of patience. వాడికి కూడా ఎంతో సహనం అవసరమైంది. And what he does is, ఏం చేస్తాడు? when a time comes, సమయం వచ్చినప్పుడు he falls on you. ఒక్కసారిగా నీ మీద He పడిపోతాడు. falls on you. ఒక్కసారి నీ మీద And పడతాడు. slowly cross around you. నీ మీద పడి నిన్ను నెమ్మదిగా చుట్టేస్తాడు. Slowly crawls around you. నెమ్మదిగా నిన్ను చుట్టవేసేస్తాడు. You don't know you are under attack. నీవు దాడిలో ఉన్న వాడు నీ మీద తిరగబడతాడని నీకు You don't know అర్థం and కాదు. you are under attack. వాడు నిన్ను చొట్ల వేస్తున్నాడని That నీకు is తెలియదు. spiritual warfare. యుద్ధము ఆత్మీయ పోరాటం ఇలాగే ఉంటది. Spiritual warfare, it is not tangible. ఆత్మీయ పోరాటము మనము చేతులతో తాకలేము. It is not material. ఇది భౌతికమైనది కాదు. You don't feel it. మనము దానిని స్పృశించలేము. He will slowly crawl you. నెమ్మదిగా వాడు మనల్ని And చుట్టేస్తాడు. one time it comes, నెమ్మదిగా వచ్చి he will crawl around your neck. నీ మెడ చుట్టూ వాడు తిరిగి And he will squeeze your breath. నీ ఊపిరి ఆడకుండా నీ మెడను పిసికేస్తాడు. Slowly. నెమ్మదిగా ఊపిరి తీసుకోలేక You will start to lose your breath. శ్వాస అందక. What is the breath? ఏమిటి ఊపిరి? Breath is the Holy Spirit. ఊపిరి అనగా పరిశుద్ధాత్మకు Breath పోల్చబడినది. is the life. ఊపిరిలో జీవమున్నది. The life which God has put in you. దేవుడు నీలో పెట్టిన జీవమును Slowly you will start to lose your breath. నెమ్మదిగా నీ ఊపిరిని నీ ఆయువును నీవు పోగొట్టుకుంటావు. He will make you weak. వాడు నిన్ను కట్టి ఉంచి బలహీనం That చేసేస్తాడు. was that woman was doing. ఆమె చేస్తున్న పని అదే. She was not tired. ఆమె అలసిపోవట్లేదు. She came every day ప్రతిరోజు వస్తుంది, shouting, కేకలు వేస్తుంది. Paul, పౌలు, no need of prayer. అయ్యా ప్రార్థన చేయొద్దు, I will help you. నేను నీకు సహాయం Paul చేస్తాను. didn't understand it. పౌలుకు అర్థం కాల. Paul, పౌలా, the next day, తరువాత no need of prayer. పౌలా ప్రార్థన చేయొద్దు, I will help you. నేను నీకు సహాయం చేస్తాను. Squeezing Paul. పౌలును బంధిస్తుంది, Squeezing పౌలును Paul. చుట్టవేస్తుంది. But one day, అయితే ఒక రోజు Paul realized, పౌలు గ్రహించాడు, she is stopping my prayer. ఈమె నా ప్రార్థనను She is ఆటంకపరుస్తుంది. stopping my prayer. ఈమె నా ప్రార్థనను That is అడ్డుకుంటుంది. not right. అది సరి అయినది కాదు. I'm getting weak in my అయ్యో prayer. నేను ప్రార్థనలో I'm getting బలహీనమవుతున్నాను. weak in my Bible reading. నేను బైబిల్ చదవటంలో I'm బలహీనమవుతున్నాను. getting weak in the church attendance. దేవుని మందిరానికి రావడంలో Oh, బలహీనమైపోతున్నాను. something is wrong. అయ్యో ఎక్కడో పొరపాటు, Something is wrong. ఎక్కడో తప్పు I జరుగుతుంది. am under attack. అయ్యో నేను దాడిలో ఉన్నాను. You are under attack. నిన్ను శత్రువు నీ మీద దాడి I can చేస్తున్నాడు. sense in my spirit. నా ఆత్మలో నేను దాన్ని Many గ్రహించగలను. people are under attack. అనేకులు శత్రువు యొక్క దాడిలో ఉన్నారు. Hallelujah. 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 My dear
children of అయితే God, నా ప్రియ దేవుని పిల్లలారా, tonight is a day of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. We need to come out of the attack of Satan. శత్రువు దాడి క్రింద నుండి నీవు జయోత్సవముతో బయటకు రాబోతున్నావు. Shout hallelujah. నమ్మితే గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పండి, చేతులెత్తి. Hallelujah. హల్లెలూయా. God wants to deliver you ఈ tonight. రాత్రి దేవుడు నిన్ను విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. Deliver ఈ tonight. రాత్రి దేవుడు నిన్ను విడిపించడానికి Satan ఇష్టపడుతున్నాడు. knows very well. సాతాను గాడికి బాగా తెలుసు, If he attacks you, నిన్ను వాడు దాడి he attacks చేసినట్లయితే the church. సంఘాన్ని దాడి If he చేయగలుగుతాడు. attacks you, నీ మీద దాడి he చేస్తే attacks the village. అతడు గ్రామాన్ని దాడి If he attacks చేయగలడు. you, వాడు నీ మీద దాడి He చేయగలిగితే stops the revival in Andhra Pradesh. అతడు ఆంధ్ర రాష్ట్రములో ఉజ్జీవమును అడ్డుకోగలడని సాతానుకు తెలుసు. Even many pastors are under attack. అనేక మంది దైవ జనులు కూడా ఈ పుతోను ఆత్మ యొక్క దాడి క్రింద ఉన్నారు. Please listen very carefully. దయచేసి జాగ్రత్తగా What I వినండి. preach is a very serious ఈ రోజు message. నేను బోధిస్తున్న ఈ వర్తమానము చాలా తీవ్రమైనటువంటి See, విషయం. many die of the heart attack not because of heart attack. I mean because they are careless about the symptoms. చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు కదా. హార్ట్ అటాక్ వచ్చినందుకు చనిపోవట్లా, హార్ట్ అటాక్ ను గుర్తించవలసిన గుర్తులను వారు గుర్తించలేక దానికి He will బలైపోతున్నారు. have some symptoms ముందుగా దానికి ముందు కొన్ని సూచనలు చూపిస్తుంది for అది, few months. కొన్ని నెలలు. So what do you think? ఏమవుతుంది? This must be a gastric problem. బహుశా మనం అనుకుంటాం కొన్ని ఒక నెల రోజులు ఇది గ్యాస్ ట్రబుల్ Maybe అనుకుంటాం. I need to drink a soda. సోడా తాగితే తగ్గిపోయిద్దిలే. One day he realizes ఒక రోజు ఆయనకు అర్థమైంది, it is not a gastric అబ్బో problem. ఇది గ్యాస్ట్రిక్ సమస్య కాదు, It is a heart attack. అది గుండె జబ్బు లేదా హార్ట్ అటాక్ Then we వచ్చిందని need to అర్థమవుతుంది. call 108. అప్పుడు 108 కి ఫోన్ చేయాలి. Then we have to be admitted in the ICU. పరిగెత్తుకొని తీసుకెళ్లి ఐసీయూలో పడేయాలి. Amen, church. సంగమా, As you celebrate this 25th anniversary, 25 వసంతాల సంపూర్తిని వేడుక on చేసుకుంటుండగా this third day, ఈ మూడవ రాత్రి Amen, God is checking your pulse. దేవుడు నీ యొక్క పల్స్ ని పరీక్షిస్తున్నాడు. It is checking your pulse, నీ యొక్క పల్స్ ని చెకింగ్ చేస్తున్నాడు. particularly your prayer. ప్రాముఖ్యంగా నీ ప్రార్థన జీవితాన్ని పరీక్షిస్తున్నాడు. Let me give some symptoms కొన్ని సూచనలు, గుర్తులు చూపిస్తా. that you are already under attack. నీవు శత్రువు యొక్క దాడి కింద ఉన్నావనడానికి కొన్ని సూచనలు I am చెప్తాను. talking to everyone, ఇప్పుడు నేను అందరితో మాట్లాడుతున్నా, pastors and believers. దైవజనులు విశ్వాసులు అందరికీ కూడా. Even if you are unbelievers, ఒకవేళ మీరు అవిశ్వాసులైనా I కూడా will listen to this very ఈ carefully. మాటలు జాగ్రత్తగా వినండి. Do you understand what I am preaching now? నా మాటలు మీ అందరికి అర్థమవుతున్నాయా? Hallelujah. హల్లెలూయా. Do you want to know the symptoms of the heart attack? ఆ హార్ట్ అటాక్ లేకపోతే దీని యొక్క గుర్తులు Do you want తెలుసుకోవాలనుకుంటున్నారా? to know the symptoms of serpent's attack? ఈ సాతాను పుతోను యొక్క దాడికి సూచనలు, గుర్తులు తెలుసుకోవాలనుకుంటున్నారా? Let me go very quickly. త్వరగా చెప్తాను. Number one is loss of spiritual desire. మొట్టమొదటిది ఆత్మీయమైనటువంటి ఆధ్యాత్మిక కోరికను పోగొట్టుకోవడం. Loss of spiritual desire. ఆత్మ సంబంధమైన కోరికలు చచ్చిపోవడం. Hallelujah. హల్లెలూయా. When I accepted Jesus Christ as my Savior, నేను ప్రభువును నా రక్షకునిగా అంగీకరించినప్పుడు I will be the first person to the church. నేను మొట్టమొదటిగా మందిరానికి అందరికంటే ముందు And I will be the పరిగెత్తుకొచ్చేవాడిని. last person who goes out of the church. అందరూ వెళ్ళిపోయినాక ఆఖరణ వెళ్ళేవాడిని. But nowadays I come to the church, it's an obligation. కానీ ఎందుకో తప్పక వస్తున్నట్లుందండి చర్చికి మధ్య. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Sometimes I don't feel I'm going to church. కొన్నిసార్లు ఈ రోజు మందిరానికి వెళ్ళకపోతే బాగుండు Usually I అనిపిస్తుంది. used to sit in the first line. నీవు మొదటి లైన్ లో కూర్చొని వ్యక్తివి, Now I am sitting in the last కానీ line. ఇప్పుడు వెనకాలకి వెళ్ళిపోయి కూర్చుంటున్నావు. I mean, it's the loss of spiritual desire. అది ఏంటంటే ఆత్మ సంబంధమైన కోరిక నీలో చచ్చిపోవడం. When you accepted Jesus Christ, మీరు యేసును అంగీకరించినప్పుడు like Peter, like a David, you wake up early in the morning. దావీదు వలె పెందల కడ లేచేవారు. You would shout, Lord, early I seek you. ఓ ఉదయమునే నేను నిన్ను వెతుకుతున్నానయ్యా అని ప్రభు సన్నిధిని But nowadays you వెతికేవారు. spend, in your mobile until 12 o'clock in the middle of the night. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి 12 గంటల దాకా మొబైల్ ఫోన్ లోనే వింటున్నారు. You wake up 8 o'clock in the morning. పొద్దున్న లేచినప్పటికి 8 గంటలు అయిపోతుంది. You don't have any personal, desire for the Lord. దేవుని కోసం వ్యక్తిగతమైనటువంటి కోరికలు నీలో చచ్చిపోయాయి. If you are that person, ఒకవేళ ఆ వ్యక్తివి నీవైతే, if you are that person, ఒకవేళ నీవు ఆ వ్యక్తివైతే, the spirit of Python is crawling around
around you. ఇదిగో అర్థం చేసుకో, పుతోను అనేటువంటి ఈ ఆత్మ నిన్ను నెమ్మదిగా You చుట్టుకుంది. are under attack. నీవు శత్రువు యొక్క దాడి క్రింద I ఉన్నావు. don't care whoever you నీవు are. ఎవరివైనప్పటికీ, I don't care whoever you నీవు are. ఈ రాత్రి ఎవరివైనప్పటికీ, If you are not delivered tonight, ఈ రాత్రి నీవు విడుదల పొందకపోతే the plan of God in your life might be stopped. నీ జీవితములోని దేవుని ప్రణాళిక ఒకవేళ నెరవేర్చబడదేమో. Are you losing your spiritual నీ desire? ఆధ్యాత్మిక కోరికను నీవు You are under పోగొట్టుకుంటుంటే attack. నీవు శత్రువు దాడి క్రింద ఉన్నట్లే. Number 2. రెండవ సూచన, Number 2. రెండవ గురుతు Physical fatigue. భౌతికమైన నీరసం. Physical fatigue. భౌతికంగా చాలా నీరసం. See, when I see your pastor, పాస్టర్ గారిని చూస్తే, when I'm సాలమనయ్య so గారిని, amazed in this 25 years, ఈ 25 సంవత్సరాల్లో నాకు బహు ఆశ్చర్యం. even with a lot of problems in his body, తన శరీరములో అనేకమైన సమస్యలు ఉన్నప్పటికీ I mean, when he stands on the pulpit, వేదిక మీద నిలబడితే, he's strong. బలిపీఠం వెనక He నిలబడితే sings a song. వారు బలవంతులు, వారు పాడగలరు, He preaches with the power వారు శక్తితో because ప్రసంగిస్తారు. he's not under attack. ఎందుకంటే వారు శత్రువు దాడి కింద లేరు. But some of us, అయితే మనలో కొందరు when we come into the presence of God, దేవుని సన్నిధిలోకి రాగానే, when we come to the ministry, పరిచర్యలోనికి రాగానే we feel fatigue. నీరసం వచ్చేస్తది. Our body is tired. అయ్యో శరీరం అలిసిపోయింది. Always I say I'm tired. అయ్యో అలిసిపోయానండి. It's paining here. అబ్బో ఇక్కడ నొప్పి వస్తుంది, It's paining ఇక్కడ there. నొప్పి వస్తుంది. Even Elijah was attacked. ఏలియా కూడా ఇలా దాడి The చేయబడ్డాడు. spirit of Jezebel. యెజబేలు ఆత్మ, Even that's a woman, right? యెజబేలు స్త్రీ కదా, Amen. Attacked Elijah. ఆ ఏలియా మీద దాడి He felt చేసింది. weak. అతడు He బలహీనుడైపోయాడు. went and hid himself in a small tree. వెళ్ళిపోయి ఓ చెట్టు కింద He said, కూర్చున్నాడు. Lord, I cannot live anymore. అంటున్నాడు, అయ్యా ఇక నేను బ్రతకలేను. Or you feel like that? నీకు అలా అనిపిస్తుందా? Do you feel in your body? బ్రతకడం వ్యర్థమని అనిపిస్తుందా? Feeling weak? నీరసం అనిపిస్తుందా? I mean, you శరీరంలో can't pray. ప్రార్థన లేకపోతే You can't be awake. నీవు మేలుకొని ఉండలేవు. Your physical body is fatigued. నీ భౌతిక శరీరము కూడా You are నీరసించిపోతుంది. under attack. అలా ఉంటే నీవు కూడా శత్రువు దాడి You కింద are under ఉన్నట్టే attack. గుర్తు. శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడని Symptom number గుర్తు. 3. Symptom number 3. మూడవ గుర్తు, Amen. You always, nothing is enough for you. నీకు ఎంత ఉన్నా చాలట్లేదనిపిస్తుంది. Always dry. ఎల్లప్పుడు ఎండిపోయి ఉన్నాను అనిపిస్తుంది. Financially dry. ఆర్థికంగా ఎండిపోయిన Nothing పరిస్థితి, is enough for you. ఏమీ నీకు చాలడం లేదు. Always dry. ఎల్లప్పుడు ఎండిపోయిన Whatever పరిస్థితి. I earn, నేను ఏమి సంపాదించినా I don't know where it goes. ఎక్కడికి వెళ్ళిపోతుందో Soon it తెలియట్లేదు. dries. వెంటనే ఎండిపోయిన పరిస్థితి, Lack of everything. అంతటిలో కొదువ. But you are a minister of God. కానీ నీవు దైవజనుడవు. Bible says, బైబిల్ చెప్తుంది, even the lions and the lion kids will be hunger. సింహము సింహపు పిల్లలు ఆకలి గొంటాయేమో గాని But for the people who seek God, యెహోవాను ఆశ్రయించు వారికి they will lack nothing. వారికి ఏ మేలు కొదువై ఉండదు. But I am lacking. అయ్యో నీవంటున్నావు, అయ్యో నాకు చాలా I'm కొదువలు lacking. ఉన్నాయి, నాకు చాలా You know ఆకలి ఉన్నాయి. why? ఎందుకో తెలుసా? You are under attack. శత్రువు దాడి క్రింద You are నీవు under ఉన్నావు. attack. శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు. Symptom number 4. Symptom number 4. నాలుగవ గురుతు, Symptom number 4. నాలుగవ గురుతు, You do not have a disciplined Christian life. క్రైస్తవ క్రమశిక్షణ లేదు నీకు. You don't wake up early. ఉదయాన్నే నీవు You లేవట్లేదు. don't read your Bible regularly. దేవుని వాక్యాన్ని అనుదినం క్రమం తప్పకుండా నీవు చదవడం లేదు. Your Bible is filled with dust. నీ బైబిల్ అంతా దుమ్ముగొట్టుకుపోయింది. Every Sunday you have to search for your Bible. ఆదివారం నీ బైబిల్ ఎక్కడ పెట్టానా అని వెతుకుంటున్నావు. Weak spiritual life. ఆత్మ సంబంధమైన నీరసం, No discipline in the Christian life. క్రైస్తవ క్రమశిక్షణ లేని జీవితం You are under attack. నీలో ఉంటే శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు. Please listen to this word. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. God wants to deliver to you ఈ tonight. రాత్రి దేవుడు అట్టి వారందరిని He wants to విడిపించబోతున్నాడు. deliver you ఈ tonight. రాత్రి దేవుడు అలాంటి వారందరిని That's why God has విడిపించబోతున్నాడు. brought us here. అందుకే దేవుడు మనల్ని ఇక్కడికి తీసుకొని వచ్చాడు. You cannot live like that. నీవు అలాగే కొనసాగలేవు. Soon He is going to catch your breath. ఎందుకంటే వాడు త్వరగా నిన్ను చుట్టవేసి పైకి వచ్చి నీ ఊపిరిని నొక్కేస్తాడు. Completely is going to swallow you. వాడు పూర్తిగా నిన్ను మృంగివేస్తాడు. Before that, అది జరగక ముందే church, wake up. సంగమా మేలుకో, Church, wake up. సంగమా మేలుకో.
అనుకో. Whoever you are, I don't care. నీవు ఎవరివైనను. You might say, Pastor, I'm busy in ministry. మీరు అనొచ్చు, పరిచర్యలో నాకు ఖాళీ ఉండట్లేదండి. You might say, Pastor, I'm busy in my work. పాస్టర్ గారండి, పనిలో నాకు తీరిక ఉండడం Oh, లేదండి. that is not the problem. అవన్నీ సమస్యలు కానే Your work కాదు. is not the నీ problem. పని నీ సమస్య కాదు. Your ministry is not the నీ problem. పరిచర్య నీకు సమస్య కాదు. You are under attack. నీవు శత్రువు దాడి క్రింద ఉన్నావు కాబట్టి He's- క్రమశిక్షణ He's లోపించింది. crawling around you. వాడు నిన్ను చుట్టవేస్తున్నాడు. Symptom number 5. 5వ గురుతు. Slowly you're pulling away yourself from godly relationships. నెమ్మదిగా దేవుడు నీకు ఇచ్చిన దైవిక బంధాల నుండి నీవు దూరం అవుతున్నావు. Usually you have a good relationship. మంచి బంధాలు ఉండేవి You నీకు. pray together. అందరూ కలిసి ప్రార్థన You చేసుకునేవారు. call that sister. మీరు ఆ సహోదరుని పిలిచేవారు. Shall we pray, sister? అమ్మ ప్రార్థన You చేద్దామా? call that pastor. ఆ దైవజనుని పిలిచి And you wanted to pray together. అయ్యా మనం ప్రార్థన చేద్దాం. But nowadays, no. కానీ ఇప్పుడు అది లేదు. You're calling your old friends. పాత స్నేహితుల్ని పిలుస్తున్నావు. You wanted to talk to your old మీ friends. పాత స్నేహితులతో You want to మాట్లాడాలి. talk to your old మీ families. పాత కుటుంబాలతో మాట్లాడాలి. Now you're sitting and talking about others. ఇప్పుడు నీవు కూర్చొని ప్రార్థన చేయడానికి బదులు ఇతరులతో But on those days మాట్లాడుతున్నావు. you've been talking about the word of God. నీవు ఇంతకు ముందు అయితే దేవుని వాక్యం గురించి మాట్లాడావు. But nowadays you're talking about other pastors. కానీ ఇప్పుడేమో ఇతరులైన దైవజనుల గురించి You వారాలాగా are వీరిలాగా under attack. అని మాట్లాడుతుంటే శత్రువు నీ మీద దాడి The చేస్తున్నాడని spirit of గుర్తించు. Python is crawling over ఈ you. పిథోను ఆత్మ నిన్ను It చుట్టవేస్తుంది. is crawling over you. అది నిన్ను It is చుట్టవేస్తుంది. squeezing your breath out of అది you. నెమ్మదిగా నీ ఊపిరిని ఆపివేస్తుంది. Hallelujah. హల్లెలూయా. The Lord God is speaking to you. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వారి Shout చేతులెత్తి hallelujah. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు Tonight is the చెల్లించండి. night of deliverance. ఈ రాత్రి విడుదల రాత్రి. Tonight is the night of ఈ deliverance. రాత్రి విడుదల రాత్రి. Amen. Symptoms number 6. 6వ గురుతు. Old habits, పాత అలవాట్లు, old lifestyles పాత జీవన విధానం are coming to the surface. మరలా తిరిగి పైకి వస్తున్నాయి నీ As coming to మీదకి. the surface. మరలా నీలో కనబడుతున్నాయి. Amen. All the things which you have left. నీవు విడిచిపెట్టినవన్నీ Now you have started to, amen, it's coming up. ఇప్పుడు మరలా నీవు ఒక్కొక్కటి అలవాటు చేసుకుంటున్నావు. Those days watching cinema, ఆ రోజుల్లో సినిమాలు చూసావు. you are hating it. ఇప్పుడు నీవు ద్వేషించడం But మొదలు nowadays పెట్టావు. you're convincing yourself. కానీ ఇప్పుడు నిన్ను నీవే ఒప్పించుకొని What's wrong in that? పెద్ద తప్పేముందలే సినిమా There are చూస్తే. some good things are there. సినిమాలో కూడా మంచి ఉన్నాయి. We will take the good ఆ things మంచి తీసుకుంటాను, and we'll leave the bad things. చెడును విడిచిపెట్టేస్తాను. You are under attack. నీవు పాత అలవాట్లోనికి మరలా వెళ్తుంటే సాతాను నీ మీద దాడి చేస్తున్నాడని గుర్తించు. All things are coming up. పాతవి నీవు విడిచిపెట్టినవి All the lifestyle is coming up. మరలా పాత జీవన విధానం నీలోనికి తిరిగి వస్తుంది. Amen. The spirit of Python is crawling ఈ over you. పుతోను అనే సర్పపు ఆత్మ నిన్ను చొట్టవేస్తుంది. I don't know how many of you here. మీలో ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు. In my spirit I can feel that many people are being under attack. ఆత్మలో నేను గ్రహించగలుగుతున్నాను, అనేకులు ఈ పుతోను అనేటువంటి ఆత్మ యొక్క దాడి క్రింద ఉన్నారు. As we celebrate the 25th year, 25 వసంతాల వేడుకలు జరుపుకొంచుండగా you have to celebrate the 50th year. మీరు 50వ వసంతం కూడా జరుపుకోవాలి. If we need to continue, మీరు కొనసాగాలంటే we need life. జీవము కావాలి. If we మనకు need life, మనకు జీవము we need కావాలంటే prayer. ప్రార్థన కావాలి. No prayer, ప్రార్థన లేకపోతే no life. జీవము లేదు. No life. జీవము లేదు. You cannot continue your spiritual life. జీవము లేకపోతే ఆత్మీయంగా నీవు కొనసాగలేవు. If Satan could attack Paul, సాతాను పౌలు మీదనే దాడి చెయ్యగలిగితే how much you and me? నీవు నేను ఎంత వాడి ముందు. Even Paul says to the church in Thessalonica, పౌలు తెస్సలోనికలో ఉన్న సంఘానికి Paul చెబుతున్నాడు. himself writes, పౌలు గారే రాశాడు, Satan stopped me. అపవాది నన్ను ఆటంకపరిచాడు. Satan stopped me. అపవాది నన్ను ఆటంకపరిచాడు. What a surprise word. ఏమి ఆశ్చర్యకరమైన మాట What అది. Paul says, Satan stopped me. పౌలు ఏం చెబుతున్నాడు? సాతాను నన్ను ఆటంకపరిచాడంటే If it could stop Paul, పౌలునే ఆటంకపరిస్తే it could stop you. నీవెంత నేనెంత నిన్ను కూడా ఆపగలడు. I don't know how many of you have that symptoms in your life. మీలో ఎంతమంది ఇప్పుడు నేను చెప్పిన గుర్తులు సూచనలు మీలో కనబడుతున్నాయో నాకు తెలియదు. Many could accept, yes, Pastor, I have the symptoms. బహుశా అవునండి
నిజమేనండి, మీరు చెప్పిన కొన్ని గుర్తులు నాలో కనబడుతున్నాయండి. See, I tell you, there is nothing to be proud about. దాని గురించి గర్వించడానికి ఏమీ లేదు. There is nothing to be ashamed about. అలాగే దాని గురించి సిగ్గుపడడానికి కూడా If అక్కర్లేదు. the truth, amen, sets you free, you are free indeed. ఎందుకంటే సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేస్తుంది. God wants to deliver you ఈ tonight. రాత్రి ప్రభు మిమ్మును విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Again, we are going to continue. Amen. Acts chapter 16. అపోస్తల కార్యగ్రంథం 16వ అధ్యాయంలోనికి వెళ్ళబోతున్నాం. I'm not going to take more time. ఎక్కువ సమయం నేను తీసుకోను. I want to spend some time in prayer. కొద్ది సమయం ప్రార్థనలో గడపడానికి ఇష్టపడుతున్నాను. Tonight I want to catch the spirit of Python on its neck. ఈ రాత్రి ఆ పుతోను ఆత్మ యొక్క మెడను మనము And I want పట్టుకోబోతున్నాము. to pull you out of your family. వాడిని మీ కుటుంబంలోండి లాగి And I'm going to పడవేయబోతున్నాము. stamp his head right tonight. వాడి తలను That was చెదగొట్టబోతున్నాము. God has brought me here tonight. అందుకే దేవుడి ఈ రాత్రి నన్ను తీసుకొని It is వచ్చాడు. going to happen ఈ tonight. రాత్రి అది We are going to be జరగబోతుంది. delivered. విడిపించబడబోతున్నాము. We are going to be delivered. విడిపించబడబోతున్నాము. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Listen very carefully. జాగ్రత్తగా వినండి. When Paul looked at her పౌలు ఆమెను చూచి and saw that the spirit of Python, ఈ పుతోను ఆత్మ you spirit of Python, గుర్తించి, you పుతోను ఆత్మ you cannot come against me. నాకు విరోధంగా నీవు God పరిచయం. has brought me with a purpose to దేవుడు సంకల్పంతో నన్ను the city తీసుకొచ్చాడు of Philippi. ఫిలిప్పియా పట్టణానికి. I'm going to bring revival. నేను ఇక్కడ ఉజ్జీవమును I రగిలించబోతున్నాను. command in the name of Jesus. యేసు నామమున నీకు Get ఆజ్ఞయిస్తున్నాను. out of her. ఆమెను విడిచి పొమ్మని ఆజ్ఞాపించాడు. Immediately the spirit went out of her. వెంటనే పుతోననే దయ్యము ఆమెను విడిచిపోయింది. But you know what happened? ఏమైందో తెలుసా? This spirit is so clever. ఈ ఆత్మ బాగా తెలివిగలదండి. It left her. ఆ చిన్నదాన్ని And విడిచిపెట్టేసింది. it started to go and rise up the business people of Philippi. ఆ ఫిలిపియా పట్టణంలో ఉన్న కొందరు వ్యాపారస్తులను రేపడం And మొదలుపెట్టి all came against Paul. వాళ్ళందరూ పౌలుకు విరోధంగా లేచారు. It's a very strong spirit. అది చాలా బలమైన ఆత్మ. It raised up the governments. అది ప్రభుత్వాల్ని It రేగగొడుతుంది. raised up the authorities. అధికారులను రేపుతుంది. They all came against Paul. వాళ్ళందరూ పౌలుకు విరోధంగా వచ్చారు. You are going to bring revival to Philippi? ఏంటి పౌలా, ఫిలిప్పీలో ఉద్యమం తెస్తావా? It's not going to happen. లేదు లేదు, జరగనేవో. They beat him. వారు పౌలును కొట్టారు, They beat him. కొట్టారు. Beat Silas. శీలను కొట్టారు, Put him in the prison. చెరసాలలో పెట్టేశారు. Amen. The number one. మొదటి మాట Listen very carefully. జాగ్రత్తగా వినండి. What the spirit of Python does. ఈ పుతోను ఆత్మ ఏం చేస్తుందంటే Silences your voice. నీ స్వరము బయటకు వినబడనివ్వకుండా మౌనం చేసేస్తుంది. Because Satan knows. ఎందుకంటే వాడికి తెలుసు Mouth is the greatest weapon. నోరు అనేది ఓ గొప్ప పదునైన ఆయుధం. So beat him. అందుకని Put him in the prison. పట్టుకొని Not కొట్టి జైల్లో పెట్టేసి Not able to preach the gospel. ఇప్పుడు పౌలు బయట తిరిగి సువార్త Stop ప్రకటించలేకపోతున్నాడు. the revival. ఉద్యమం ఆగిపోయిందా? What easy. ఎంత సులువు Listen very carefully. అనుకున్నాడు. కానీ వినండి, Some people here, ఇక్కడ కొంతమంది your voice has been silent. మీ స్వరము బయటకు రానివ్వకుండా అణిచివేయబడింది. Because of something happened in your family. మీ కుటుంబంలో ఏదో జరిగింది, అందుకని మీరు మౌనం అయిపోయారు అంతే. See, when you see all the pastors, they cannot speak about family. దైవజనులు అందరూ కుటుంబాల గురించి మాట్లాడలేరండి. Some pastors, they couldn't speak about family. కొంతమంది దైవ సేవకులు కుటుంబాల గురించి చెప్పలేరు. Imagine ఊహించుకోండి, if a pastor's daughter or a son ఒకవేళ ఓ దైవజనుని కుమార్తె లేదా కుమారుడు is under control of the spirit. ఈ ఆత్మ యొక్క స్వాధీనంలో ఉన్నారు అనుకోండి. If they are under Satan's control, సాతాను యొక్క నియంత్రణలో దైవజనుని కుమారుడు కుమార్తె ఉన్నారు అనుకోండి. ఉదాహరణకి that pastor, ఆ he దైవజనుడు cannot preach to the church about raising up kids. పిల్లలను పెంచడం గురించి, పిల్లల పెంపకం గురించి ధైర్యంగా ప్రసంగించలేడు. Silence the voice. స్వరం నిశ్శబ్దం అయిపోతుంది ఆ విషయంలో. That pastor can preach about anything, ఆ దైవజనుడు ఉద్యోగం గురించి ప్రసంగించవచ్చు, but he cannot preach about children. కానీ పిల్లల పెంపకం గురించి చెప్పలేడు. That is called stronghold. తన సంతానమును, తన కుమారుణ్ణో కుమార్తెనో అపవాది పట్టుకొనుట వలన ఆ కుటుంబం మీద అపవాదికి దొరికినటువంటి కాలు మోపడానికి దొరికిన చోటు అది. That is bondage. అది ఒక బంధకం. See, Satan doesn't need entire your life. సాతాను గడికి నీ జీవితం అంతా అక్కర్లేదండి. He needs just one step to
inside. వాడు ఒక్క పాదం మోపే చోటు వాడికి దక్కితే చాలు. That's a stronghold. అది అపవాది యొక్క చోటు. When you stand here and preach, ఇక్కడ మీరు లేచి ప్రసంగం చేస్తే he will have that hold. మీరు ప్రసంగం చేస్తూ ఉంటే కూడా వాడు పాదం మోపిన స్థలాన్ని వాడు తన స్వాధీనంలోనే And he will ఉంచుకుంటాడు. squeeze you. వాడు నీ స్వరమును నొక్కేసి Don't speak about children, ఇదిగో పిల్లల పెంపకం గురించి నువ్వు మాట్లాడలేవు because అంటాడు. your children is in my hands. ఎందుకంటే నీ పిల్లలు నా చేతిలో ఉన్నారు, నువ్వేం చెప్తావు అంటాడు. Do you understand? అర్థమైందా నా మాట మీకు? Many people are voice has been silent. అనేక మంది దైవ సేవకుల యొక్క స్వరాలు కొన్ని విషయాల్లో మౌనమైపోయాయి. Maybe some people cannot speak about sin కొందరు పాపం గురించి మాట్లాడలేరు, because you are sinning. ఎందుకంటే వారు పాపములో ఉన్నారు కాబట్టి పాపం Many గురించి. people cannot preach about, prosperity, వారి స్వరం blessings, వారి స్వరం నిశ్శబ్దం అయిపోయింది. అనేకులు ఆశీర్వాదం గురించి అభివృద్ధి గురించి మాట్లాడలేరు, because you are in debt. ఎందుకంటే నీవే అప్పులో ఉన్నావు కాబట్టి నీవు చెప్పలేవు. Your voice has been silenced. నీ స్వరము నిశ్శబ్దం చేయబడి, Your voice has been silenced. నీ స్వరము నిశ్శబ్దం అయిపోయింది. I tell you, నేను చెప్తున్నాను, if you are such a kind of person, ఒకవేళ నీవు అలాంటి వ్యక్తిగా ఈ రాత్రి saying ఉన్నట్లయితే, tonight, Pastor, I cannot speak this matter. ఈ రాత్రి మీరు చెప్పండి, దైవజనుడా నేను దీని గురించి Even మాట్లాడలేకపోతున్నా, I cannot talk to my children. నా పిల్లలతోనే నేను దీని గురించి I've been మాట్లాడలేకపోతున్నా, silenced. నేను మౌనిని అయిపోయాను ఈ విషయంలో. Today, ఈ రాత్రి we are going to rise up. అలాంటి వారందరినీ దేవుడు We విడిపించబోతున్నాడు. are going to rise up. మనం ఈ రాత్రి We are మేలుకోబోతున్నాము. going to devil, మన స్వరమెత్తి, you spirit of Python, ఓ పుతోను ఆత్మ you're దయ్యమా, trying to come and silence my voice. నా స్వరమును నీవు నిశ్శబ్దం I am చేయాలనుకుంటున్నావా? not going to allow you. నేను నీకు అనుమతివ్వను. I am going to crush your head. నేను నీ తలను చెదగొడతా. I am going to redeem my children. నా పిల్లలను నేను I am going to విమోచించుకుంటాను. redeem my husband. నా భర్తను నేను I am going to విమోచించుకుంటాను. redeem my wife. నా భార్యను నేను I am going to విమోచించుకుంటాను. redeem my finance. నా ఆర్థిక విషయాలు నేను విమోచించుకుంటాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చేతులెత్తి స్తోత్రం చెబుదాం అందరూ బిగ్గరగా. Amen. ఆమేన్. Amen. ఆమేన్. How many of you are ready to do that? మీలో ఎంతమంది ఈ రాత్రి ఆ పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. We are going to cast away the spirit tonight. మనం ఈ ఆత్మని ఈ రాత్రి పారద్రోలబోతున్నాం. It is going to run away from Jagannathapuram. జగన్నాథపురము నుండి ఈ పుతోను ఆత్మ పారిపోబోతుంది. He is holding some people. వాడు కొందరిని పట్టుకొని He is ఉన్నాడు. holding some authorities. వాడు కొన్ని అధికారములు He is పట్టుకున్నాడు. going to squeezing some people. వాడు కొందరిని నొక్కి వేస్తున్నాడు. But tonight we are going to rise up. అయితే ఈ రాత్రి మనము లేచి We are going to rise up. మనము We are going లేవబోతున్నాము. to cast him away from Jagannathapuram. వాడిని జగన్నాథపురం నుండి దూరము How many of you పారవేయబోతున్నాము. are ram and ready? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 He cannot silence your voice. వాడు నీ స్వరమును నిశ్శబ్దము చెయ్యకూడదు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. They put him in the jail. జైల్లో పెట్టేశారండి పౌల్ని. They beat him anything. కొట్టారు, బాగా కొట్టారు. Amen. So that they keep them shut. వారిని మౌనంగా The ఉంచేయాలి. Bible says, బైబిల్ చెప్తుంది, in the middle of the night, మధ్యరాత్రి, in the middle of the night, అర్ధరాత్రి, it is a fight between the light and darkness. చూడండి, వెలుగుకు చీకటికి పోరాటం ఇది. Is the darkness is overcoming you? చీకటి నిన్ను జయిస్తుందా? Is everything is bleeding? అంతా నీవు రక్తసిక్తం అయిపోయావా? Paul and Silas decided, పౌలు శీలలు నిర్ణయించుకున్నారు, you can try to silence our voice, మా స్వరమును మీరు మౌనముగా చెయ్యాలని చూశారు, but you cannot silence our praise. కానీ మా స్తుతులను మీరు ఆపలేరు. You cannot silence my praise. మా స్తుతులను మీరు ఆపలేరు. We are going to praise the మేము Lord. మా ప్రభువును స్తుతించబోతున్నాము. Hallelujah. హల్లెలూయా. There is a fight between darkness and light. అదే చీకటికి వెలుగుకు మధ్య పోరాటము. Paul started to praise the పౌలు Lord. దేవుని స్తుతించడం మొదలు పెట్టాడు. Some people here, ఇక్కడ ఉన్న కొందరు you couldn't praise. మీరు You couldn't స్తుతించలేకపోతున్నారు. lift your hands up. You చేతులు పైకి ఎత్తలేకపోతున్నారు. couldn't ఆరాధన clap your hands. చప్పట్లు కొట్టలేకపోతున్నారు. Those days, ఆ రోజుల్లోనే when you hear some songs, పాట వినబడితే you will have goosebumps. అబ్బో మీ వెంట్రుకలు నిక్కబొడుచుకునేవి. But nowadays, ఈ రోజుల్లో when
you hear the same song, అదే పాట వింటే you don't feel singing. అసలు స్పందనే లేదు, You don't feel clapping. చప్పట్లు కొట్టాలని You don't feel dancing. నాట్యం ఆడాలని You have అనిపించడం silenced లేదు. your praise. నీ స్తుతిని అపవాది అడ్డుకున్నాడు. Tonight you're going to sing. ఈ రాత్రి నీవు మరలా తిరిగి Tonight you're going to పాడబోతున్నావు. dance. ఈ రోజు నీవు నాట్యం Tonight you're going to ఆడబోతున్నావు. shout. ఈ రాత్రి నీవు కేకలు వేసి Because ప్రభుని the spirit of స్తుతించబోతున్నావు. Python is going to be defeated. ఎందుకనగా ఈ పుతోను ఆత్మ ఈ రాత్రి ఓడిపోబోతుంది. Hallelujah. హల్లెలూయా. Are you ready? సిద్ధమేనా మీరు? Are you ready? వాడిని ఓడించడానికి సిద్ధమా? Hallelujah. హల్లెలూయా. How many of you have seen the symptoms in your life? మీలో ఎంతమంది నేను చెప్పిన ఈ గుర్తులను మీ జీవితంలో చూశారు? Amen. Tonight you're going to submit you. ఈ రాత్రి వాడిని మీరు They బంధించబోతున్నారు. put him in the prison. జైల్లో పెట్టేశారు పౌలు. Both the hands, chained. చేతులకు బంధకాలు గొలుసులతో కట్టేశారు. Both the legs are chained. కాళ్ళకి బాండులు వేసి కట్టేశారు. In fact, Paul and Silas is hanging in the prison. పౌలు శీలలు ఇలాగా గొలుసులకు వేలాడుతున్నారు చెరలో. Small prison. అది చిన్న చెరసాల గది. పౌలు You think revival is going to come? ఉద్యమం వస్తుంది అనుకున్నావా? నువ్వు వచ్చే You cannot speak. ఇప్పుడు నువ్వు మాట్లాడలేవు. You cannot praise. ఇప్పుడు నువ్వు స్తుతించలేవు. And I have restricted you to the small room. ఈ చిన్న నువ్వు పట్టణం అంతా తిరుగుతావు అనుకున్నావు. నిన్ను చిన్న గదికి పరిమితి చేశాను నేను. Is Satan restricted your growth? సాతాను నీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాడా? పరిమితి చేస్తున్నాడా? Pastors, has Satan restricted your growth? దైవజనుడా నీ అభివృద్ధిని అపవాది అడ్డుకుంటున్నాడా? You cannot extend your territory. నీ సరిహద్దులు నీవు విశాలపరచకుండా Is there ఆపుతున్నాడా? ceiling above you? Is there a ceiling above నీ you? పైన సీలింగ్ పెట్టేశాడా? When you look everywhere, it is wall. ఎటు చూసినా గోడలే కనపడుతున్నాయా విస్తరణ లేకుండా? He is working. వాడి పనది. That guy is working. ఆ పుతోనుగాడి పనది. Silenced your voice. నీ స్వరాన్ని మౌనం చేసేసాడు. Silenced your praise. నీ స్తుతిని వాడు ఆపేశాడు. And he restricted your growth. నీ అభివృద్ధిని కూడా ఆపేశాడు. But I tell you, అయితే నేను చెప్తున్నా నీ our రాత్రి God is bigger. మన దేవుడు గొప్పవాడు. Our God is a great God. మన దేవుడు గొప్ప దేవుడు. Who is in the world? Amen. My God who is in me is greater. లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు. He will help you to overcome the spirit of Python. ఈ పుతోను ఆత్మను నీవు జయించునట్లుగా ఆయన నీకు సహాయం You know చేస్తాడు. what happened to Paul? పౌలుకి ఏమైందో తెలుసా? Amen. He didn't scare about the spirit of Python. పౌలు ఈ పుతోను ఆత్మకు భయపడలేదండి. Started to sing. పాడటం మొదలు పెట్టాడు. Started to praise. స్తుతించడం మొదలు పెట్టాడు. Bible says బైబిల్ చెప్తుంది the prison started to shake. చెరసాల కదిలిపోయింది. The walls started to crack. గోడలు పగుళ్ళు The ఏర్పడ్డాయి. gates started to open. చెరసాల గవినిలు తలుపులు గేట్లు ఓపెన్ అయిపోతున్నాయి. Amen. A great deliverance happened. ఓ గొప్ప విడుదల కలిగింది. Lydia saved. లూదియా That రక్షించబడింది. woman got saved. ఆ స్త్రీ రక్షించబడింది. And the jailer got saved. చెరసాల నాయకుడు అధికారి And there was a great రక్షించబడ్డాడు. revival in the city of Philippi. ఫిలిప్పియా పట్టణములో ఒక గొప్ప ఉజ్జీవము కలిగింది. It was a great revival. గొప్ప ఉజ్జీవము. Later from Rome, ఆ తర్వాత రోము నుండి Paul wrote to the letter of Philippines to this particular church. ఫిలిప్పియాలో ఉన్న ఈ సంఘానికే రోమాలో ఉండి పౌలు గారు ఫిలిప్పీ పత్రిక రాశాడు. You know why Paul wrote? ఎందుకు రాశాడో తెలుసా? Because the spirit of Python didn't overcome Paul. పుతోను ఆత్మ పౌలును అణిచివేయలేకపోయింది. Listen very carefully. జాగ్రత్తగా విను. I'm coming back to the beginning. ప్రారంభం దగ్గరికి తిరిగి వస్తాను. Sometimes God allows the enemy in midst of us. కొన్నిసార్లు మన మధ్యలోనే శత్రువును అనుమతిస్తాడు దేవుడు. He allows the spirit of Python in the Garden of Eden. ఈ పుతోను ఆత్మను, ఈ సర్పపు ఆత్మను ఏదైనా తోటలో ఉండనిచ్చాడు దేవుడు. He allows the enemies of Israel to be in the midst of Israel. ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులను వారి మధ్యలోనే ఉండుటకు దేవుడు అనుమతించాడు. He allows these things to be in midst of us. ఇవన్నీ కూడా మన మధ్యలో ఉండునట్లుగా దేవుడు You అనుమతించాడు. know why God allows? ఎందుకు అనుమతిస్తాడు So దేవుడు that you అలాగా? identify it. తద్వారా నీవు దాన్ని You గుర్తించాలి. identify it. నీవు దాన్ని గుర్తిస్తావా? And you fight against it. నీవు దానికి విరోధంగా And you పోరాడతావా? fight against it. నీవు దానికి విరోధంగా On your పోరాడతావా? knees. నీ మోకాళ్ళ మీద In your fasting. ఉపవాసముతో You fight against it. నీవు దానికి విరోధంగా And you పోరాడతావా? overcome it. నీవు దానిని So జయిస్తావా? that you bring revival to this nation. తద్వారా ఈ దేశములో గొప్ప ఉజ్జీవము రగులు కావాలని. Now it's a very important time now. ఇది చాలా ప్రాముఖ్యమైన I'm గడియ. asking you one question.
ఒక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. How many of you feel weak in your prayers? మీలో ఎంతమందికి ప్రార్థనలో బలహీన How many of you weak in your spiritual life? మీ ఆత్మీయ జీవితంలో ఎంతమంది బలహీనులుగా అనిపిస్తున్నాయి? బ్యాటరీ How many of you feel that I'm under attack? మీలో ఎంతమందికి అనిపిస్తుంది నేను శత్రువు యొక్క దాడి కింద ఉన్నానని? How many of you feel, Pastor, it's me? దైవజనుడా అది నేనే అని మీలో ఎంతమందికి అనిపిస్తుంది? I need deliverance. నాకు విడుదల కావాలి. I need deliverance today. నాకు విడుదల కావాలి. I want to overcome that spirit of Python. నేను ఆ పుత్రుని ఆత్మను జయించాలనుకుంటున్నాను. I want to overcome it. నేను దానిని I జయించాలనుకుంటున్నాను. can't continue my spiritual life like this. నా ఆత్మీయ జీవితాన్ని ఇలా కొనసాగనివ్వను. I'm sick of this life. నేను ఈ జీవితము విషయంలో అలసిపోయాను. No regular prayer. ప్రార్థన కొనసాగ No fasting. ఉపవాసాలు లేవు. I've lost my spiritual desire. అయ్యో నా ఆత్మీయమైన కోరికను నేను కోల్పోయాను. I've lost my praise. నా స్తుతిని నేను పోగొట్టుకున్నాను. I'm under attack. అయ్యో నేను శత్రువు దాడి క్రింద ఉన్నాను. I need deliverance tonight. నాకు ఈ రాత్రి విడుదల కావాలి. If you are such a person, మీరు అలా కోరుకున్న వ్యక్తి అయితే we are going to fight together. మనము కలిసి We are పోరాడబోతున్నాం. going to fight together. కలిసి పోరాడబోతున్నాం. We are going to stamp his head. వాడి తలను We are going to, చెదగగొట్టబోతున్నాం. take away the spirit of Python. ఈ పుతోను యొక్క ఆత్మను మనము జయించబోతున్నాము. Throw away out of the family. ఇదిగో కుటుంబము నుండి వాడిని బయట పారవేయబోతున్నాం. Maybe your husband is under attack. నీ భర్త ఒకవేళ శత్రువు దాడి Your కింద wife ఉన్నాడేమో. might be under attack. నీ భార్య శత్రువు దాడి కింద Your ఉన్నదేమో. children might be under నీ attack. పిల్లలు శత్రువు దాడి క్రింద Your ఉన్నారేమో. ministry be under attack. నీ పరిచర్య శత్రువు దాడి క్రింద But ఉన్నదేమో. tonight, అయితే ఈ రాత్రి we are going to do a spiritual warfare. ఆత్మీయ పోరాటము చేయబోతున్నాం. So how many of you ready now? మీలో ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? Saying, I am under attack. నేను శత్రు దాడి క్రింద I ఉన్నాను. need deliverance. నాకు విడుదల కావాలి First, I'm అని going to pray for you. కోరుకున్న వారి కోసం నేను All ప్రార్థన those చేయబోతున్నాను. people, quick stand in the presence of God. Come on, అవునండి, quick. శత్రువు దాడి చేస్తున్నాడు నా మీద అన్నవారు లేచి నిలబడండి. Come on, త్వరగా. quick. మీ కొరకు ప్రార్థన I mean, చేస్తాను. even you might in the ministry. ఒకవేళ నీవు పరిచర్యలో ఉన్నప్పటికీ Even కూడా, you might be a pastor. నీవు దైవజనుడు అయినప్పటికీ కూడా, I don't care. నీవు ఎవరు అయినప్పటికీ కూడా You need help. నీకు సహాయం I కావాలి. can see almost everyone are standing. సుమారుగా ప్రతి ఒక్కరు I నిలబడుతున్నారు. can't give any altar call here. ఇక్కడ నేను ముందుకు రండి అని పిలవలేను. But we are going to fight in spirit. అయితే ఆత్మలో ఏకముగా We are going పోరాడబోతున్నాం. to fight in spirit. ఆత్మలో పోరాటం Come on, చేయబోతున్నాం. close your eyes. కళ్ళు మూసుకోండి, Lift your hands. చేతులు And పైకెత్తండి. start to speak in tongues. అన్య భాషల్లో మాట్లాడటం Come on, మొదలు start to speak in tongues. అన్య భాషల్లో మాట్లాడండి. Come on, start and start speak in tongues. అన్య భాషల్లో మాట్లాడండి. Mara sekele maraga. Shanta raga laga dana magaraga. అన్య భాషల్లో ప్రభుని స్తుతించండి. Come on, come on, come ఎవరు on. మౌనంగా ఉండొద్దు. Amen. Too many people are here. అయ్యా, ఎందరో ఇక్కడ ఉన్నారు. Too many people are here. చాలా మంది ఇక్కడ ఉన్నారు. Open your నోరు mouth. తెరవండి. Come on, speak in tongues. అన్య భాషల్లో మాట్లాడండి. Come on, lift your మీ voice. స్వరం ఎత్తండి. Pastors, lift your voice. దైవజనులారా మీ స్వరం Believers, ఎత్తండి. lift your voice. బిగ్గరగా అన్య భాషల్లో Amen. మాట్లాడండి. We need deliverance today. ఈ రాత్రి నాకు విడుదల The కావాలి. spirit of serpent, ఈ పుతోను ఆత్మ, the spirit of ఈ python పుతోను ఆత్మ is going to come out. ఓ నీ నుండి బయటకు It's going to come out. రాబోతుంది. విడుదల I'm పొందబోతున్నావు. going to command it to come out. నేను దాన్ని ఆజ్ఞాపించబోతున్నాను. Keep your eyes closed. కన్నులు మూసుకొని ఉండండి. Don't open your eyes. కన్నులు తెరవద్దు. Amen. Hallelujah. 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 Come on, Amen. Open your mouth and speak in tongues. నోరు తెరిచి అన్య భాషల్లో మాట్లాడండి. Rimana shatara. అన్య భాషల్లో మాట్లాడండి. Ratamagala- బిగ్గరగా మాట్లాడండి. Repetene- మీ స్వరము ఆకాశమునకు Moro వినబడనివ్వండి. seketanagalagadanaba. వాడు మీ స్వరమును మౌనం చేయాలనుకున్నాడు కదా. గట్టిగా మాట్లాడు. Hallelujah. స్వరమెత్తు. Hallelujah. 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 Let the fire of God shall come down. దేవుని అగ్ని దిగి Let వచ్చుచున్నది. the fire of God shall come down. దేవుని అగ్ని దిగి వస్తుంది. Let come down upon everyone ప్రతి ఒక్కొక్కరి మీదకు దిగి who are వస్తుంది. bound by the Spirit, ఈ ఆత్మ చేత బంధించబడిన who are వారందరి attacked మీదకు, by the Spirit. ఈ శత్రువు దాడి క్రింద ఉన్న I వారందరి command మీదకు every spirit of python ప్రతి విధమైన పుతోను ఆత్మ
ఆత్మను In the name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో In the name of Jesus. యేసు నామములో Release your people. ఈ ప్రజలను విడిచి పొమ్మని Release God's ఆజ్ఞాపిస్తున్నాను. people. దేవుని బిడ్డలను విడిచిపెట్టు. Release God's people. దేవుని ప్రజలను విడిచిపెట్టు. Come on, open your నోరు mouth. తెరు, నోరు తెరు, నోరు Start తెరు. praying. Start praying. స్తుతించు, ప్రార్థించు, Amen. ప్రార్థించు. Open your నోరు mouth. తెరువు. Amen. Command the Satan ఆ సర్పపు ఆత్మను గర్దించు. and say, in the name of Jesus, చెప్పు, యేసు నామములో go away from me. నా నుండి పో. Go away from me. సాతానా నా నుండి పో. Go away from my family. నా కుటుంబం నుండి వెళ్ళిపో. You have no authority over my family. నా కుటుంబం మీద నీకు అధికారము లేదు. In the name of Jesus. యేసు నామములో. In the name of Jesus. యేసు నామములో. Come out in the name of Jesus. బయటకు రా యేసు నామములో. Come out in the name of Jesus. పుత్రుడు ఆత్మ బయటకు పో. Be delivered. విడుదల పొందు. Be delivered. విడుదల పొందు. Be delivered. విడిపించబడు. Be delivered. విడుదల. I command that spirit ఆ ఆత్మను to ఆజ్ఞాపిస్తున్నాను. relieve this people. ఈ ప్రజలను విడిచి పొమ్మని Release in the ఆజ్ఞాపిస్తున్నాను. name of Jesus. యేసు నామములో విడిచి పొమ్మని. Come on, pray, pray. ప్రార్థించు, ప్రార్థించు, Amen, ప్రార్థించు. amen. I come against ఓ దానికి విరోధంగా every spirit of python ప్రతి విధమైన పుత్రుని that ఆత్మకు interprets the prayer life, ఓ ప్రార్థనా జీవితాన్ని అడ్డుకుంటున్నా, stops in going to the prayer life. ప్రార్థనకు ఆటంకంగా ఉంటున్న ఆత్మను బంధిస్తున్నాను. Get away from my people. ఈ నా ప్రజలు విడిచిపో. Amen. Put your hands together and give glory to చప్పట్లు God. కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం. Come on, come on, come on. చప్పట్లు, Hallelujah. చప్పట్లు, చప్పట్లు కొడుతూ Hallelujah. ప్రభుని స్తుతిద్దాం. Hallelujah. హల్లెలూయా. Be delivered. విడుదల పొందు. Be delivered. విడుదల పొందు. All the attack over your finance, ఈ ఆర్థికమైన వాటి మీద శత్రువు దాడి చేస్తున్నాడు. I release it in the name of Jesus. యేసు నామములో విడుదల Attack ప్రకటిస్తున్నా. over your health. యేసు నామములో విడుదల Attack ప్రకటిస్తున్నా. over your health. నీ ఆరోగ్యం మీద దాడి. Be healed in the name of Jesus. ఇప్పుడే యేసు నామములో వ్యాధులు, రోగములు Be healed పోవును గాక. in the name of నీ Jesus. శరీరమునకు In స్వస్థత the name of Jesus. యేసు నామములో Put your కలుగును hands గాక. together. చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించండి. Hallelujah. Be delivered. విడుదల పొందు, విడుదల Be పొందు, delivered. విడుదల పొందు, విడుదల Be పొందు, delivered. విడుదల పొందు, Be delivered. విడుదల పొందు, Be delivered. విడుదల. In the name of Jesus. యేసు నామములో Oh, the fire shall come upon your people. అగ్ని నీ ప్రజల మీదకు దిగి వచ్చును గాక. Fire shall come upon your people. అగ్ని నీ ప్రజల మీదకు దిగి Oh, వచ్చును that గాక. stops the revival. ఉజ్జీవమును Be అడ్డుకొనేటువంటి removed right now. దానిని యేసు నామములో తొలగిస్తున్నా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Put your hands together. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని Put your hands గణపరుద్దాం. together. చప్పట్లు కొడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. How many of you have weak prayer life? మీలో ఎంతో మంది బలహీనమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. I'm telling, if you have to pray at least an hour a day. కనీసం గంటైనా దినమునకు ప్రార్థన But I చేయాలి. don't pray 1 hour a day. లేదండి గంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నానంటే, If you don't pray for at least an hour, you are a weak prayer. కనీసం ఒక గంటైనా దినమునకు నీవు ప్రార్థన చేయలేకపోతుంటే నీవు ప్రార్థనలో బలహీనమైన వ్యక్తివే. If you are there, raise your hands up now. అలాంటి వారు ఉన్నట్లయితే చేతులు Because పైకెత్తండి. that's the work of Satan. అది సాతాను పని. That's the work of Satan. అయ్యో అది సాతాను క్రియ. That's the work of the spirit of Python. అది పుతోను ఆత్మ యొక్క కార్యము. I command you, Satan. ఓ సాతానా, యేసు నామములో నీకు ఆజ్ఞాపిస్తున్నా. Get out of my people. ఈ నా ప్రజలను విడిచిపో. You have no authority to stop their prayers. వీరి ప్రార్థన జీవితాన్ని అడ్డుకునే అధికారము నీకు Lord, లేదు. I pray the spirit of prayer shall come upon your people. దేవా నీ ప్రజల మీద ప్రార్థనాత్మ బహుబలముగా ఇప్పుడే దిగి వచ్చునట్లు The ప్రార్థిస్తున్నా. spirit of prayer shall come upon your people. ప్రార్థనాత్మ నీ బిడ్డల మీదకు దిగి వచ్చును Right now. ఇప్పుడే దిగి Right వచ్చును now. ఇప్పుడే Right now. ఇప్పుడే దిగి The spirit of వచ్చును prayer shall come upon your people. ప్రార్థనాత్మ దిగి వచ్చును గాక. Whoever you are. నీవెవరవైనను Whoever you are. నీవెవరవైనను Without ministry, don't do. I mean, without prayer, don't do ministry. ప్రార్థన చేయకుండా పరిచర్య చేయొద్దు. Without no prayer, don't sing. ప్రార్థన లేకుండా పాడవద్దు. You need prayer. నీకు ప్రార్థన కావాలి. Thank you, Lord, దేవా నీకు for వందనాలు. delivering your people. నీ oh God. ప్రజలను విడిపిస్తున్నందుకు నీకు Put వందనాలు. your hands together and give glory to చప్పట్లు God. కొడుతూ దేవుని నామాన్ని గణపరుద్దాం అందరూ కూడా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. How many of you believe that you are delivered tonight? మీలో ఎంతమంది ఈ రాత్రి విడుదల పొందానని నమ్ముతున్నారు? Amen. Put your hands together. Amen. Amen. చప్పట్లు కొడదాం ఒకసారి ప్రభువుకు విడుదల ఇచ్చినందుకు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Go to your prayer life. తిరిగి మీ ప్రార్థన జీవితాన్ని Amen. ప్రారంభించండి. Pray a prayer space.
ప్రార్థనా స్థలానికి వెళ్ళండి. Start praying. తిరిగి ప్రార్థించడం మొదలు Start పెట్టండి. praying. తిరిగి ప్రార్థించడం మొదలు పెట్టండి. Without prayer, ప్రార్థన లేకుండా don't do anything. ఏమీ చేయొద్దు. Because devil can make you to do anything for God. ఎందుకంటే దేవుని కోసం సాతాను గాడు మీతో ఏదైనా చేయించుకుంటాడు. He can give any idea. ఏ ఆలోచన అయినా ఇచ్చి ఏమైనా Stop చేయనిస్తాడు. you to go to the place of prayer. కానీ ప్రార్థన జీవితాన్ని మాత్రం అడ్డుకుంటాడు. But God has delivered you tonight. అయితే ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని విడిపించాడు. Are you believing it? ఎంతమంది విశ్వసిస్తున్నారు Put your ప్రభు hands నాకు together విడుదల and give ఇచ్చాడని? glory to God. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. We are going to see a revival. ఉజ్జీవమును చూడబోతున్నాము. Amen. Eluru is going to see a revival. ఏలూరు ఉజ్జీవమును చూడబోతుంది. Amen. Spirit of Python cannot stop you. పుతోను ఆత్మ మిమ్మును అడ్డుకోలేదు. He cannot stop you. వాడు మిమ్మును ఆటంకపరచలేదు. Shout hallelujah. బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Now, ఇప్పుడు how many of you want to be baptized? మీలో ఎంతమంది ప్రభువుకు మీ హృదయాలు ఇచ్చి బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నారు? Tomorrow there's going to be baptism service. రేపు బాప్తిస్మ కార్యక్రమం జరగబోతుంది. Sometimes కొన్నిసార్లు this spirit of Python, ఈ పుతోను ఆత్మ he doesn't want you to go to that pool. ఆ బాప్తిస్మపు తొట్టిలోనికి వెళ్ళటానికి కూడా నిన్ను అడ్డుకుంటాడు. Because ఎందుకంటే when you baptize, you are not just going into the water. నువ్వు బాప్తిస్మం పొందుతున్నప్పుడు ఏదో నీళ్ళలోకి వెళ్ళి పైకి వస్తున్నావని కాదు. You are identifying yourself with Jesus Christ. బాప్తిస్మముతో నీవేం చెప్తున్నావంటే నేను క్రీస్తుతో ఉన్నాననే గుర్తింపును నీవు పొందుకుంటున్నావు. I'm not an old person. నేను ఇక పాత వ్యక్తిని కాదు. I died with Christ. క్రీస్తుతో కూడా చనిపోయాను. I buried with Christ. క్రీస్తుతో కూడా సమాధి చేయబడ్డాను. And I rose with Christ. క్రీస్తుతో కూడా తిరిగి లేపబడ్డానని నీవు చెబుతున్నావు. Sometimes this spirit doesn't allow you. కొన్నిసార్లు ఈ పుతోను ఆత్మ నిన్ను అది చేయనివ్వదు. Maybe next year. వచ్చే సంవత్సరం చేద్దులే, Next year. వచ్చే సంవత్సరం తీసుకుందులే. I tell you, నేను మీతో if చెప్తున్నా, you have accepted Jesus Christ as your Savior, యేసుక్రీస్తుని మీ సొంత రక్షకునిగా మీరు అంగీకరించి if you say He is my God, ఆయన నా దేవుడని నీవు చెబితే by baptism, బాప్తిస్మము ద్వారా you proclaim నీవు ప్రకటిస్తున్నావు publicly బహిరంగంగా that I am a child of God. నేను దేవుని బిడ్డను అని. If anybody of you here, ఇక్కడున్న వారిలో ఎవరైనా in the front or in the back, ముందు గాని వెనకాల ప్రక్కనున్న వారు గాని if you're young or old, యవనస్తులైనా వృద్ధులైనా I want you to come front. బాప్తిసం తీసుకోవటానికి ఉన్నటువంటి వారు I ముందుకు want రండి. you to come front. ముందుకు రావాలని As కోరుతున్నాను. I sing a song, ఒక పాట పాడుతుండగా come quickly. త్వరగా ముందుకు రండి. Come quickly. యేసును స్వరక్షకునిగా అంగీకరించి బాప్తిసం తీసుకోకుండా ఉన్నవారు Amen. త్వరగా ముందుకు రండి. I'm going to hand over the mic to the pastor. దైవజనులకి నేను మైక్ So before అందించబోతున్నాను. that, I'm going to pray for you. దానికి ముందుగా మీకు ఒక ప్రార్థన Father చేస్తాను. God, కళ్ళు మూసుకోండి. తండ్రి దేవా, I want to pray for this beautiful ministry. ఈ పరిచర్య కోసం ప్రార్థన చేస్తున్నాను. As they're celebrating this 25th year, 25 వసంతాల సంపూర్తిని వేడుక చేసుకుంటుండగా tonight you revealed something important. ఈ రాత్రి ఓ ప్రత్యేకమైన విషయాన్ని మీరు బయలుపరిచారు. You have showed us that many people here the Satan, the spirit of Python has a hold in their life. ఇక్కడున్న వారిలో అనేకులను ఈ పుతోను ఆత్మ పట్టినదని, దాడి చేస్తుందని, వాడు కాలు మాపడానికి స్థలము సంపాదించాడని బయలుపరిచారు. Particularly their prayer life. ప్రాముఖ్యంగా ప్రార్థన జీవితం విషయంలో అపవాది ఆటంకపరుస్తున్నాడని మీరు But బహిర్గతం today you చేశారు. opened their eyes. ఈ రాత్రి మీరు వారి కన్నులు తెరిచారు.